మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అమృత ప్రణయ్ కేసులో ప్రణయ్ని చంపిన నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగతా వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష. గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఉరిశిక్ష 1971లో ఆఖరిగా జరిగింది. భూమయ్య, కృష్ణయ్య అనే ఇద్దరు వ్యక్తులకి హైదరాబాద్ ముషీరాబాద్ జైల్లో ఉరిశిక్ష విధించారు. వాళ్ళు చేసిన నేరం ఏంటి, అప్పట్లో ఉరిశిక్ష విధించాలంటే ఏ విధంగా ఆ ప్రొసీజర్ అంతా జరిగేది? ఒకతనేమో ఫ్యామిలీ మెంబర్ని చంపాడు, ఇంకో అతనేమో అప్పించిన అతను చంపాడు. ఫుల్ హెల్తీ కండిషన్లో ఉంటేనే ఉరి తీయాలి. హార్ట్ బయట వాళ్ళకి అలో లేదన్నా, వాళ్ళకి అన్ని సదుపాయాలు అయితే జరుగుతుండేది. సార్ మీరు చూసారు ఉరుకమ్మ? చూసాను. ఎలా ఉంటుందండి? మన మూట బావిలో పడుతుంది, ఇటుకెళ్ళి చూస్తే 2-3 ఉంటాయి. దాని కింద ప్లేట్ ఉంటుంది, వుడన్ ప్లేట్. వాళ్ళ హైటు, వెయిట్ అన్నీ మొదలెట్టి తీసుకొని దాని తగ్గట్టు టెస్ట్ చేస్తారు. ఆ వెయిట్ని మోసగలిగేంత ఫెయిల్ కాకూడదు. కింది ప్లేట్ కూడా సడన్గా పడిపోవాలి. ఆ జర్కుకే చనిపోతారు. ఇంకా ముందు రోజు ముఖం అవుపడదని మూసేటట్టు పెడతారు. పెట్టిన తర్వాత చేతులు వెనకకు కట్టేస్తారు, సిగ్నల్ ఇస్తాడు. కానీ ఈ ప్రొసీజర్ అవ్వడానికి కనీసం 3-4 సంవత్సరాలు పట్టొచ్చండి. మినిమం 2 years అయితే పడుతుంది. అంటే ఎలా ప్రొసీజర్ ఉంటుందండి? కింద కోర్టు నుంచి సెషన్ కోర్టు తర్వాత హైకోర్టుకి వెళ్తుంది. హైకోర్టులో అందరికీ రిస్క్ ఇవ్వవచ్చు, లేకపోతే అందరికి లైఫ్ కన్వర్ట్ వచ్చి చెప్తాయి. అక్కడక్కడ డిసిషన్ వాళ్ళకు గవర్నమెంట్ అడ్వకేట్ ప్రొవైడ్ చేస్తుంది. మన ఫైనల్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించేస్తాం. ఉరిని సంప్రదించితే అప్పుడు అవుతుంది, లేకపోతే. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. అమృత ప్రణయ్ కేసులో ప్రణయ్ని చంపిన నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగతా వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఉరిశిక్ష విధించిన అతనికి పైకోర్టుకు వెళ్ళడం, పైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళడం వరకు వెసులుబాటు ఉంటుంది. కానీ ఉరిశిక్ష ఎలా వేస్తారు, ఉరిశిక్ష ఎలా అమలు చేస్తారనే విషయం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూడాల్సిందే. అసలు తెలుగు రాష్ట్రాల్లో కానీ మిగతా రాష్ట్రాల్లో ఉరిశిక్ష ఎంతవరకు వచ్చింది, సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఢిల్లీలోని మాత్రం ఉరిశిక్ష వేస్తారా అనే విషయంతో పాటు గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఉరిశిక్ష 1971లో ఆఖరిగా జరిగింది. 1971లో భూమయ్య, కృష్ణయ్య అనే ఇద్దరు వ్యక్తులకి హైదరాబాద్ ముషీరాబాద్ జైల్లో ఉరిశిక్ష విధించారు. వాళ్ళు చేసే నేరం ఏంటి, అప్పట్లో ఉరిశిక్ష విధించాలంటే ఏ విధంగా ఆ ప్రొసీజర్ అంతా జరిగేది అనే విషయం తెలుసుకోవాలంటే మనం 1971 జైల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్గా పనిచేసిన రిటైర్ అయిన పి. శ్రీనివాసరెడ్డి గారిని అడుగుదాం. శ్రీనివాసరెడ్డి గారు జైల్ డిపార్ట్మెంట్ 1971లో వచ్చిన తర్వాత ఆయన ట్రైనింగ్ ఉన్న టైంలోనే వీళ్ళిద్దరికీ ఉరిశిక్ష విధించారు ముషీరాబాద్ జైల్లో. అప్పట్లో ముషీరాబాద్ జైల్లో ఉరికమ్మం ఎలా ఉండేది, ఉరిశిక్ష తీసే ముందు ఏ విధంగా మాట్లాడతారు, వాళ్ళకున్న చివరి కోరిక ఏ విధంగా ఉంటుంది, తెల్లవారుజామున ఎందుకు తీస్తారు, తర్వాత వాళ్ళు చేసే నేరానికి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా, వాళ్ళు ఏ విధంగా పశ్చాత్తాపం పడతారా, భూమయ్య, కృష్ణయ్య పశ్చాత్తాపం పడ్డారా లేదా అనే విషయంతో పాటు శ్రీనివాసరెడ్డి గారి టైంలో నిజామాబాద్ జైల్లో ఇష్యూ కూడా జరిగింది. నిజామాబాద్ జైల్లో మొత్తం బ్లాస్ట్ అయ్యి అందరూ కూడా బయటకు వచ్చి పారిపోతే అదే టైంలో శ్రీనివాసరెడ్డి గారు నిజామాబాద్ జైలుకి వెళ్ళి దాన్ని మరొకసారి మరో రూపం తీసుకొచ్చారు. ఆ 2 ఘటనలతో పాటు శ్రీనివాసరెడ్డి గారి లైఫ్ జర్నీ ఎలా జరిగింది విషయాన్ని సార్ నుండి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. శ్రీనివాసరెడ్డి గారు రిటైర్డ్ జైల్ సూపరింటెండెంట్ 1971 బ్యాచ్. సార్ మీరు అండ్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యే టైంకే ఉరిశిక్ష అన్నది అదే ఆఖరిగా అయింది. 1971లో భూమయ్య, కృష్ణయ్య అనే 2 వ్యక్తులకి ముషీరాబాద్ జైల్లో ఉరిశిక్ష విధించారు. సాధారణంగా ఉరిశిక్ష అనగానే సినిమాలో చూపించినట్టుగా వాళ్ళకి రాత్రి నుంచి మంచిగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పెట్టడం, చివరిగా వాళ్ళకి చివరి కొరకు తీర్చడం, తెల్లవారుజామున లేపి వాళ్ళకి స్నానం చేయించి ఉరికమ్మం ఎక్కించడం, ఉరికమ్మం ఎక్కిన తర్వాత వాళ్ళకి నల్ల క్లాత్ పెట్టడం, కాళ్ళు చేతులు కట్టడం, ఉరికమ్మం
ఉరి తలారి వచ్చి దాన్ని లాగడం, ఇవన్నీ సినిమాలో చూపిస్తుంటారు. ఇదంతా సినిమాలోనే ఉంటుందా, లేదు నిజ జీవితంలో కూడా ఇదే విధంగా జరుగుతుందా? తర్వాత తలారిన వ్యక్తికి ఒక ఉరి తీస్తే దానికి ఎక్కువ జీతం ఇస్తారని కూడా ఒక వార్త ఉంది. అదంతా వాస్తవమా లేదా? అసలు మీరు చూసిన ఈ ఉరికమ్మ లాస్ట్‌కి ఎప్పుడు జరిగింది? వాళ్ళిద్దరూ చేసిన నేరం ఏంటి? వాళ్ళు సాధారణంగా ఉరికమ్మ ఒక కింద కోర్టు ఇస్తే తర్వాత హైకోర్టు, హైకోర్టు జిల్లా కోర్టు, జిల్లా కోర్టు హైకోర్టు, హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్తది. ఇవన్నీ లేకుండా డైరెక్ట్‌గా ముషీరాబాద్ జైల్‌లో చివరగా వాళ్ళిద్దరిని ఎందుకు ఉరి తీశారు? ఆ రోజు జరిగిన ఘటన ఒకసారి చెప్పండి. వాళ్ళిద్దరికి ఈ ప్రొసీజర్ అంతా అయిన తర్వాతనే ఉరి తీశారు. వాళ్ళిద్దరూ చేసిన నేరం ఏంటండి? ఒకతనేమో ఫ్యామిలీ మెంబర్ని చంపాడు. ఎవరు? నిజామాబాద్ హుహు. ఫ్యామిలీ ఇష్యూస్. అచ్చా! ఇంకో అతనేమో అప్పిచ్చిన అతన్ని చంపాడు. హుహు. అది మహబూబాబాద్. హ్మ్. మహబూబాబాద్ అతను బిలో 30, ఇతను బిలో 40 ఉంటాడు. ఇది ఫ్యామిలీ మ్యాటర్, అదేమో క్రిమినల్ ఇంటెన్షన్. హ్మ్. నేను సర్వీస్కి వచ్చే వరకు వాళ్ళు ఉన్నారు జైల్లో, ఓకే. ముషీరాబాద్ జైల్లో. నేను ట్రైనీగా ఉంటే అక్కడ హ్మ్. మీరు చెప్పిన ప్రొసీజర్ అంతా జరిగిపోయింది. కోర్టు వచ్చింది, తర్వాత హైకోర్టు, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు, తర్వాత ప్రెసిడెంట్, అవన్నీ జరిగిన తర్వాతనే ఖాయమైంది. ఆ టైంలో నేను చూసినాను వాళ్ళు. అంటే అప్పటికి వాళ్ళు దాదాపు 10 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. అది కాకపోవచ్చు, ఒక 2-3 ఇయర్స్ అయినా జరుగుతుంది. అచ్చా! అంటే కింద ప్రొసీజర్ అంతా జరిగింది. కింద కోర్టు, జిల్లా కోర్టు, జిల్లా కోర్టు నుండి హైకోర్టు, హైకోర్టు సుప్రీంకోర్టు. ప్రెసిడెంట్ గారు. అవన్నీ అయిన తర్వాత నేను చూశాను వాళ్ళు. హుహు. అక్కడ కండెమ్ సెల్స్ అని ఉంటాయి, దాంట్లో ఇండివిజువల్గా పెట్టారు. దాంట్లో బయట వాళ్ళని ఎవరు పోనీయరు, వాళ్ళిద్దరే ఉంటారు. డబుల్ గార్డ్ ఉంటుంది వాళ్ళని చూసేందుకు 24 hours. వాళ్ళకి ఏ టైంలో భోజనము అవి అన్నీ కరెక్ట్ టైంకి అందజేస్తారు. వాళ్ళ పర్యవేక్షణలో ఉంటారు. దానికి ఆఫీసర్లు కూడా ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టి తిరుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ ఏమైనా చేసుకుంటారు ఏమన్నా. అదొక ఫుల్ హెల్తీ కండిషన్లో ఉంటేనే ఉరి తీయాలి. హార్ట్ డిసీజ్ తర్వాత అనారోగ్యం ఉంటే తీయకూడదు. మళ్ళీ ఇవన్నీ చాలా ప్రొసీజర్ అట్లా సిస్టమ్. 71లో ఆ రెండు. 71 ఏప్రిల్‌లో జాయిన్ అయ్యారా? నేను ఏప్రిల్లో జాయిన్ అయినా, 2 ఏప్రిల్. మే, జూన్, జూలైలో ఇది జరిగి ఉంటుంది. మళ్ళీ ఆగస్టులో నేను అనంతపూర్కి వెళ్ళిపోయాను పోలీస్ ట్రైనింగ్, అట్లా ట్రైనింగ్. మళ్ళీ జనవరిలో వచ్చి రెగ్యులర్ పోస్ట్లో జాయిన్ అయ్యాను. అయితే బహుశా ఆ 3 monthsలోనే నేను ట్రైనింగ్ కాబట్టి కుతూహలంగా అన్ని ఇట్లా తిరుగుతూ ఉండేవాడిని. ఆ కండెమ్ సెల్లో వాళ్ళు ఉండేది, బయట వాళ్ళకి అలో లేదంట్లా. వాళ్ళకి అన్ని సదుపాయాలు అయితే జరుగుతుండేది. వాళ్ళు ఇద్దరికి ఇంటర్వ్యూస్ ఉంటే స్పెషల్గా వాళ్ళని బయటకు తీసుకురాకుండా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళను వాళ్ళని తీసుకుపోయి మాట్లాడించడము అది జరుగుతుండేది. హ్యాంగింగ్ డే ఫిక్స్ చేసిన తర్వాత ఈ లోకల్ ఏదైతే ట్రయల్ కోర్టు ఉంటుందో వాళ్ళే డేట్ ఫిక్స్ చేస్తారు. హుహు. ఫైనల్ అయితే సుప్రీంకోర్టు నుండి వస్తుంది. వీళ్ళు డేట్ ఇచ్చిన డేట్కు మాకు కమ్యూనికేట్ చేస్తారు ప్రిజన్ ఆఫీసర్స్. దానికి కావాల్సిన సదుపాయాలన్నీ ఆంధ్రప్రదేశ్లో, అప్పటి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ముషీరాబాద్ జైలునే ఉండే, ఊరికంబం అని. రాజమండ్రి జైలు కూడా ఉండాలి కదండి? రాజమండ్రి జైల్లో కూడా ఉంది, కానీ అక్కడ జరగలేదు. ఇక్కడ ఒక దగ్గర జరిగింది. అంటే అదే సరే, మీరు చూసారు ఉరికమ్మం? చూశాను. ఎలా ఉంటుందండి అది జస్ట్ మన మూట బావిలో పడుతుంది ఇటుకెళ్ళి చూస్తే. ఇట్లా కిందికి స్లోప్ ఉంటుంది. అక్కడ మన సినిమాలు చూపెట్టినట్టే ఇట్లా ఇట్లా ఉంటుంది. మధ్యన 2-3 ఉంటాయి. దాని కింద ప్లేట్ ఉంటుంది, వుడెన్ ప్లేట్. వాళ్ళు వుడెన్ ప్లేట్ నిలబడితే అది వాళ్ళ హైటు, వెయిట్ అన్నీ మొదలెట్టి తీసుకొని దాని తగ్గట్టు టెస్ట్ చేస్తారు. ఆ హైట్ అంత వెయిట్ ఉన్న ఒక ఇసుక బస్తాను ఆ వెయిట్ని మోసగలిగేంత ఫెయిల్ కాకూడదు, హ్యాంగింగ్ ఫెయిల్ కాకూడదు. అటువంటి రోపు కొత్తది టెస్ట్ చేసి దానికి వెయిట్ మెయింటైన్ చేయగలిగే రోపు ఇవన్నీ టెస్ట్ చేస్తారు. కింది ప్లేట్ కూడా సడన్గా పడిపోవాలి, ఆ జర్క్కే చనిపోతారు. ఇక దానికి నాట్ ఈ సైడ్లో పెడతారు, ఇది కొట్టుకుంటే శ్వాస తొందరపోతుందని.
దానికి కొద్దిగా కాలంలో తర్వాత జరగలేదు. మా దాంట్లోనే ఒక గార్డు ఉంటాడు. ఆ గార్డుకు ఆ డేట్ ఫిక్స్ చేసిన నైట్లు అన్నీ అరేంజ్మెంట్ చేస్తారు. ఎర్లీ అవర్స్ 2 o'clock నుండి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. మేజిస్ట్రేట్ వస్తాడు, మెడికల్ ఆఫీసర్ ఉంటాడు, జైలు సూపరింట్ ఉంటాడు, అక్కడ సిబ్బంది, జైలు ఆఫీసర్స్ అందరు ఉంటారు కన్సర్న్. అక్కడ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. అతనికి నైట్లో నార్మల్ భోజనం పెడతారు. ఎర్లీ అవర్స్ ఏమైనా కావాలంటే ఇస్తారు. అంతగా ముందు రోజు ఆయన ఎవరితో మాట్లాడాలో తెలుసుకుని వాళ్ళందరినీ పిలిపిస్తే మాట్లాడిపిస్తారు. చివరి కోరిక కోరికని కాదు, అది ప్రొసీజర్. వాళ్ళకు భార్యలు, వాళ్ళ తల్లిదండ్రులు, తమ్ముళ్ళు, ఫ్రెండ్ అటువంటి ఏర్పాటు చేస్తారు. అదంతా ముందు రోజు జరిగిపోతుంది. ఆ రోజు మాత్రం ఆఫీసర్సే ఉంటారు. ముందు రోజు లాకప్ వరకు అవన్నీ జరుగుతాయి. నైట్ నార్మల్ భోజనం మొదలు పెడతారు. ఎర్లీ మార్నింగ్ ఆయనకి నెట్టిగా అటువంటి ఏమైనా పాలు ఇట్లా అంటే ఇస్తారు అని తెలుసు ఆయనకి హ్యాంగింగ్ అవుతుందని. అక్కడికి వెళ్ళి తీసుకుపోతారు, అక్కడ నిలబెడతారు. ఇది రెండు ఒకటేసారి జరిగినాయి కాబట్టి ఇద్దరు నిలబెట్టారు, పక్క పక్కకు నిలబెట్టారు. ఇద్దరికి ఒకేసారి తీయాలా? ఆ కేసులు ఒకటేసారి తీశారు. కేసులు వేరే, శిక్షలు వేరే, కన్ఫర్మ్ అయ్యి ఆడున్నారు కాబట్టి ఒకటే రోజు తీశారు. వేరు వేరు మనుషులు ఒకటే రోజు తీశారు, ఒకటే సైన్మాన్ నిలబెడతారు. నిలబెట్టిన తర్వాత డాక్టర్ పోయి మళ్ళీ టెస్ట్ చేస్తాడు పల్స్ ఇవ్వని. అక్కడ నిలబడ్డ తర్వాత ఓకే అని అన్న తర్వాత అంటే ఒక క్లాత్ ఇట్లా ముఖం మూసేటట్టు పెడతారు. పెట్టిన తర్వాత చేతులు వెనుకకు కట్టేస్తారు, కాళ్ళని కట్టేయరు, చేతులు కట్టేస్తారు, నిలబెడతారు. ఆ సైడ్కు హ్యాంగింగ్ అతను ఉంటాడు, దాని లివర్ ఉంటుంది. లివర్ తీస్తే టర్న్ కింద పడిపోతుంది. వీళ్ళంతా చేసి డాక్టర్, సూపరింటెండెంట్, మెజిస్ట్రేట్ వీళ్ళంతా బట్టి ఫైనల్గా ఓకే అని అంటే వాళ్ళు క్లాత్ పెట్టేస్తారు. పెట్టేసి దానికి పెట్టి నాట్ను పక్కకు పెట్టి రెడీ ఉంచుతారు. ఉంచిన తర్వాత ఇక్కడ వీళ్ళందరూ చూసి అంతా ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయి, వీళ్ళైన ప్రొసీజర్ రాంగ్ అయితే నేను ఇట్లా జరుగుతుంది అని టెస్ట్ చేసి అందరు ఐడెంటిఫై చేసి అడిగి తీసుకొచ్చే ముందు మోల్స్ గిట్లా అని మళ్ళీ చెక్ చేపిస్తారు వాళ్ళతో, మిస్ హ్యాపెనింగ్ జరగకుండా. ఇదన్న తర్వాత ఒక 5 minutes అట్లా టైం తర్వాత సిగ్నల్ ఇస్తాడు. ఎవరు సార్, మేజిస్ట్రేట్ గారు ఇస్తారా, సూపరింటెండెంట్, మేజిస్ట్రేట్ నాకు కరెక్ట్ ఐడియా లేదు, బట్ అదంతా సూపరింటెండెంట్ కంట్రోల్ జరుగుతుంది కాబట్టి ఆయన సిగ్నల్ ఇస్తారు. సిగ్నల్ ఇవ్వగానే ఆ లివర్ను ఇట్లా ఒత్తుతాడు. దాని కింద ప్లేట్ జర్క్ని కింద పడిపోతుంది, కిందకి ఇట్లా వెళ్ళిపోతుంది. వీళ్ళు కిందికి వెళ్తారు. ఆ తాడు కిందికి మనకు ఫేస్ అవ్వపడదు, కిందికి జారుతారు. ఆ తాడు ఇట్లా ఇట్లా ఊగుతూ ఉంటుంది. అది ఊగి ఒక 5 నిమిషాల తర్వాత రాగానే తెలిసిపోతుంది. తెలిసిపోగానే మెడికల్ డాక్టర్ వెళ్తాడు, మెడికల్ ఆఫీసర్ వెళ్తే వాళ్ళని కొద్దిగా పైకి లేపుతాడు. అక్కడ ఉన్న వాళ్ళు లేపి టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసి ఫైనల్ అన్న తర్వాత ఇదంతా 3:34 వరకు అయిపోతుంది. పైకి తీసి చేసి పెడతారు. పెట్టి దాని గేట్ వరకు తీసుకెళ్ళి వెహికల్లో పెట్టి ముషిరాబాద్లో బరీల్ గ్రౌండ్ ఉంది, జైలు బరీల్ గ్రౌండ్ అని. అక్కడ ఇప్పుడు ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ వచ్చింది, దానికి అటు సైడ్ ఉంది. అదే లాస్ట్ తర్వాత జరగలేడు. అవి తీసి పెడతాడు. దానికి కూడా ఉంటుంది ఎంత లోతుకు తీయాలా ఇవన్నీ. అది తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు. చెక్ చేసి పెట్టేసి కప్పేస్తారు. మళ్ళీ అందరూ గేట్లోకి వచ్చేస్తారు, వీడికి డిస్పర్స్ అవుతారు. సార్ ఇక్కడ ఫస్ట్ ముందు రోజు రాత్రి నుంచి ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. మీరు వాళ్ళతో మాట్లాడారా ప్రొసీజర్ స్టార్ట్ కాకముందే? బొమ్మాయితో కానీ కిష్టయ్యతో కానీ మాట్లాడతాం కదా జైలు ఆఫీసర్స్. ఏమన్నారండి వాళ్ళు? ఏమైనా పశ్చాత్తాపం ఉందా, లేదంటే చావుకు సిద్ధంగా ఉన్నారండి? అవన్నీ ఇప్పుడు లాంగ్ బ్యాక్ కదా, ఏదో మాట్లాడుంటారు, ఏదో చెప్పుంటారు. అంటే వాళ్ళు కోర్టు ఎప్పటికైనా వస్తుంది, మాకు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ వస్తాయని ఆశతో ఉన్నారు. అవన్నీ జరిగినాకనే కదా, చాలా గ్యాప్ ఉంటుంది. అంత అయిన తర్వాత మళ్ళీ మెజిస్ట్రేట్ రెఫర్ చేస్తాం ఇవన్నీ.
మెజిస్ట్రేటే దానికి డేట్ ఫిక్స్ చేయాలి. సార్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అది పెడతారు నైట్ టైం చివరిగా నైట్ ఫుడ్ పెడతారు. తెల్లవారుజామున ఎంత ఇస్తారండి ఈ ప్రొసీజర్ సూర్యోదయం కాకముందే? మీకు సూర్యోదయం కాకముందు కంప్లీట్ అయ్యి మళ్ళీ నార్మల్గా ఏమంటే ఇది ఈ సిచ్యువేషన్ కొద్దిగా బాధాకరం అనిపిస్తుంది. ప్రిజనర్స్ అందరు లాకప్లు ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఆ టైంలో తీస్తే సేఫ్ అని. ఓకే. ఇప్పుడు అందరు ముంగడికి తీసుకుపోతుంటే ఈ రోజులల్లో ఆ రోజులల్లో కూడా ఆ రియాక్షన్ వేరే ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరిక రియాక్షన్ ఉంటుంది. అవన్నీ అవాయిడ్ చేయడానికి ఆ డేట్ ఆ టైం అదంతా మాన్యువల్ లేఅవుట్ లేడౌన్ రూల్స్ అవి. ఓకే సార్, వాళ్ళు చెప్తారు పై మీరు చెప్పినట్టు నల్ల కవర్ పెడతారు కదా, కవర్ ఎందుకు పెట్టాలండి చనిపోసే ముందు ఉరి తీసే ముందు? అది ప్రొసీజర్ ఉంది అందులో. అవునా సార్? ఇది అయిన తర్వాత ఘాటు కూడా వెళ్ళి చెవులో చెప్తారట కదా ఆయనకి, నీ మీద నాకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవు, నా పని నేను చేస్తున్నానని. అంటే అది వెరీ కరెక్ట్గా నాకు కూడా లేదు. ఆడ తీయక ముందుకే వాళ్ళు పెట్టేటప్పుడు చెప్తుండొచ్చు అటువంటిది. అలా అంటే మేము కూడా డైలీ ఆడికి పోతాం కదా, అది ముందు రోజు వరకు కూడా మాకు కూడా వాళ్ళ మీద ఏం లేదు, వాళ్ళకు కూడా మా మీద ఏం లేదు. ఒక సిస్టమ్ని ఫాలో అవుతున్నాం అంతే. అక్కడ వ్యక్తిగతంగా మేము ఉన్నాం, మా బదులు ఎక్స్వైజెడ్ ఉన్నా కూడా అదే పని చేస్తారు. కాబట్టి అది అది ఊహించుకున్నంత కాదు. అంటే మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపం పడ్డారంటే చనిపోతున్నాను అని వాళ్ళిద్దరు? ఏంటి లెంత్ ఆఫ్ టైంలో కరెక్ట్ అని చెప్పలేం, కానీ ఎంతైనా ఉంటుందిలేండి. చావు అంటే ఎవరికైనా కొద్దిగా భయం ఉంటుంది. ఆ టైం వచ్చే వరకు చేసిన పనులు కరెక్ట్ కాదనో, లేకపోతే ఇది ఇంత పెద్దది ఇవ్వాల్సి ఏదో ఒకటి మానసికంగా ఉంటుంది, ఉండొచ్చు, చెప్పుంటారు. సార్ వాళ్ళిద్దరికి హ్యాంగింగ్ అయిన తర్వాత కుటుంబ సభ్యులకి ఇవ్వకుండా మీరే చేయడం ఏంటి? వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు ఇద్దరు తీసుకోలేదు వాళ్ళు ఏమో అవసరం లేదన్నారు. కానీ వాళ్ళ సాంప్రదాయ ప్రకారం తగలబెట్టకుండా పాతడం ఎందుకండి? మా జైల్లో తగలబెట్టేది లేదు, పాతేదే ఉంది. ఓకే సార్, భూమయ్య కృష్ణయ్య వీళ్ళిద్దరు తర్వాత ఇంకా జైలు ఎందుకు ఆగిపోయిందండి ఉరిశిక్ష అనేది? అది నేను చెప్పే సమాధానం కాదు, మీకున్న నాలెడ్జ్ ప్రకారం అడుగుతాను. ఆగిపోవడం కాదు. ఇప్పుడు అది ఇవన్నీ కోర్టుల నుండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు పోతుంది. ఆ ప్రొసీజర్లో ఇప్పుడు ఎంతోమంది ప్రెసిడెంట్ కూడా క్షమాభిక్ష పెట్టారు నార్త్ ఇండియాలో ఎక్కడెక్కడ. అట్లా ఆ ప్రొసీజర్లో జరిగే విషయాలు అవి మనం ఊహించడానికి లేదు. కోర్టు కూడా వెరీ రేరెస్ట్కి ఇస్తారు. ఈ మధ్య మొన్న ఒకటి ఇచ్చారు, అప్పటి నుండి ఇప్పటి వరకు జరగలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మొన్నటి దాంట్లో ఒకటి అది మొన్ననే జరిగింది, నల్గొండ కేసు. అది మనము ఏం చెప్పలేము అది ఎందుకు అనేది. సార్ నల్గొండ కేసు తీసుకోండి, ప్రణయ్ కేసులో ఇది వచ్చిన జడ్జిమెంట్ ఇప్పుడే, కానీ ఇదంతా ప్రొసీజర్ 8 years కింద జరిగిన ఇన్సిడెంట్ అది. ఇది ఫైనల్ మొన్న వచ్చింది. కానీ డెత్ సెంటెన్స్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే కొంచెం చాలా టైం పడే అవకాశం ఉంటుంది కదా? ఇంకా టైం పడుతుంది. అంటే ఎలా ప్రొసీజర్ ఉంటుంది అంటే కింద కోర్టు నుంచి పై? ఇప్పుడు ట్రయల్ కోర్టు ఇచ్చింది అంటే, ట్రయల్ కోర్టు అంటే దీనికి సెషన్ కోర్టే ట్రయల్ కోర్టు అంటే. అవును. సెషన్ కోర్టు తర్వాత హైకోర్టుకి వెళ్తుంది. హైకోర్టు ఏమి ఇస్తుంది? ఇప్పుడు మన హైకోర్టు కూడా ఇచ్చినట్టుంది కాదండి, సెషన్ కోర్టు. హైకోర్టు తర్వాత హైకోర్టు కూడా ఈ జడ్జిమెంట్ సమర్థించాలా, మోడిఫై చేయాలా. ఇప్పుడు ఆ కోర్టులో ఎవరికైతే శిక్ష ఇచ్చి మిగతాలకు ఇచ్చారో హైకోర్టులో అందరికీ శిక్ష ఇవ్వవచ్చు, లేకపోతే అందరికి లైఫ్ కన్వర్ట్ అవ్వచ్చు, చెప్పలేదు. అక్కడక్కడ డిసిషన్స్ బట్టి ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తుంది. వాళ్ళకు గవర్నమెంట్ అడ్వకేట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, వాళ్ళు సెల్ఫ్గా మెయింటైన్ మళ్ళీ స్తోమత లేని వాళ్ళు గవర్నమెంట్ అడ్వకేట్ పెడతాయి సుప్రీంకోర్టులో కూడా. అక్కడ కూడా జరుగుతుంది. ఆ సుప్రీంకోర్టు జరిగిన తర్వాత మన ఫైనల్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించేస్తాం. ఆయన రిక్వెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఉరిని సమర్థించితే అప్పుడు అవుతుంది, లేకపోతే వాళ్ళు ఉరిని సమర్థించకపోతే లైఫ్కి వెళ్ళిపోతాడు. ఒకవేళ అప్పుడు కూడా సమర్థించారనుకోండి, ఆ కేసుని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఊరికంబాలు లేవు కాబట్టి ఢిల్లీలో చేయొచ్చా? అట్లా లేదు, దానికి అనుసంధానం ఉన్న ఒక స్టేట్ తోటి జరుగుతుంది. అంటే తిహార్ జైల్లో అక్కడ ఉంది కాబట్టి అక్కడ చేయరు. ఇప్పుడు మన పక్కకు ఉంది కదా, ఇప్పుడు రాజమండ్రిలో ఉంది కదా, ఇక్కడ రాజమండ్రికి తీసుకుంటారు. కానీ మాఫీ అయితే చేయరు. వసతులు లేవని మాఫీ చేయరు, వసతులు క్రియేట్ అనే చేస్తారు తప్ప మాఫీ అయితే చేయరు. కానీ ఈ ప్రొసీజర్ అవ్వడానికి కనీసం 3-4 సంవత్సరాలు పట్టొచ్చండి. మినిమం 2 years అయితే పడుతుంది, కానీ ఎక్కువనే పడుతుంది. కానీ ఇమీడియట్ కాదు. ఇమీడియట్ కాదు సార్.
డెత్ సెంటర్ గురించి చెప్పారు చాలా క్లియర్గా, ఎందుకంటే మీరు అప్పుడే జాయిన్ అయ్యారు, అది చూశారు. అవును అవును, తర్వాత మీ సర్వీసులో ఎక్కడ కూడా జరగలేదు. జరగలేదు. మీ సర్వీస్లో రాకముందు మీ కుటుంబ నేపథ్యం, మీరు ఈ డిపార్ట్మెంట్కే రావాలని ఎందుకు అనుకున్నారండి? ఈ డిపార్ట్మెంట్ రావాలని ఆప్షన్లకు రాలేదు, ఛాన్స్లో వచ్చారా? త్రూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. మీ నేటివ్ ప్లేస్, మీ అమ్మగారు నాన్నగారు? అది ఇప్పుడు యాదాద్రి, అప్పుడు నల్గొండ డిస్ట్రిక్ట్ ఉండేది. ఆలేరు దగ్గర, ఆలేరు 12 కిలోమీటర్స్లో ఉంటుంది మా విలేజ్. అది మా నేటివ్ ప్లేస్. మా నేటివ్ ప్లేస్ పోవాలంటే ఒక 3 కిలోమీటర్స్ జనగాం డిస్ట్రిక్ట్ క్రాస్ చేసి పోవాలి. ఆలేరు టు మా విలేజ్ మధ్యన జీడికల్ అని ఉంటుంది దేవస్థానం, ఆ జీడికల్ క్రాస్ చేసి పోవాలి. అటు పోతే మళ్ళీ యాదాద్రి, ఇటు మళ్ళీ యాదాద్రి, సారాజ్పేట దాటితే అది విలేజ్. అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. మా నాన్నగారు వ్యవసాయం. నాకు అన్నయ్య, ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్. నేను హైదరాబాద్ డిగ్రీకి సిటీ సైన్స్ కాలేజీలో డిగ్రీ చేశాను. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత సబ్ కలెక్టర్ భువనగిర్ ఆఫీస్లో అప్పుడు పోస్టులు క్రియేట్ అయినట్టున్నాయి, జాబ్ వస్తే అందులో జాయిన్ అయినాను. ఒక 6 months 1 year తర్వాత ఈ రెవెన్యూ నుండి ఇరిగేషన్ మిర్యాలగూడకి ఏదో పోస్టింగ్ ఇచ్చారు. ఇక మిర్యాలగూడ ఇరిగేషన్ కాలువలు వెంబడి ఏదో తిరుగుతా అని చెప్పి బీఈడికి వెళ్ళిపోయాను. నాగార్జున సాగర్ బీఈడి కాలేజీ ఫస్ట్ బ్యాచ్లోకి వెళ్ళిపోయాను. నెక్స్ట్ టీచర్గా జాయిన్ అవుతానని ఆ బీఈడి కాలేజీలో ఉన్నప్పుడే ఎంప్లాయ్మెంట్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూకి వచ్చి వెళ్ళిపోయాను. కానీ దాని మీద ఏం ఫోకస్ లేదు. కంప్లీట్ కాగానే బీఈడి కాలేజీలో యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. సిటీకి వచ్చినాం. వచ్చి మా డీజీ ప్రిజన్స్ ఆఫీస్కు అది ఏం జరిగిందో తెలుసుకుందాం ఇంటర్వ్యూ అని పోయినప్పుడు రామ్కోటిలో ఉండేది ఆఫీసు. అడిగిపోయాను. పోయి తెలుసుకుంటే వాళ్ళు చూసి పేరు గిట్లాడి అది మీరు సెలెక్ట్ అయ్యారు కదా అని చెప్పారు. ఆర్డర్ మీ నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోయిందంటే నేను అటు పోయి రావాలా మరి అంటే ఎందుకు నేను మటేజ్ మళ్ళీ ఇచ్చారు. నెక్స్ట్ డే 2nd April అడిగి పోయి జాయిన్ అయ్యాను. ఎక్కడ? ముషీరాబాద్. అప్పుడు ముషీరాబాద్ ఉండే పిహెచ్ సీతాపల్లి అగ్రికల్చర్ కాలేజ్ అది వీళ్ళ కంట్రోల్లో ఉండేది. నాకు శాలరీ పర్పస్లో అగ్రికల్చర్ కాలనీ పోస్టులు పెట్టి ముషీరాబాద్ జైలు సూపరింటెండెంట్ దగ్గర ఇప్పుడు చేయమని. అంటే మీ ట్రైనింగ్ అంతా ముషీరాబాద్ జరిగింది కాదు, ఫస్ట్ 3 months 2 months ముషీరాబాద్లో ఉన్నాము. పీటీసీ అనంతపూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్కి వెళ్ళాము. ఓకే. సరే, ముషీరాబాద్ ట్రైనింగ్లో 3 నెలలు ఏం నేర్చుకున్నారు మీరు? ఇదే భూమయ్య గౌడ చూసాము. అక్కడ రొటీన్ వాళ్ళు వెంబడే తిరిగేది. రెగ్యులర్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళతోటి వాళ్ళు చేసే పనులను మనం నేర్చుకున్నాం. అప్పుడు జైలు అంటే ఎలాగుండేవండి? ఇప్పుడులాగా కాదు కదా, ఇంకా దారుణమైన పరిస్థితులు ఉండేవి అప్పుడు. పరిస్థితులు దారుణం ఎప్పుడు లేవు. ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అలానే. కానీ జైలు అంటే అప్పట్లో సినిమాలో చూపించినట్లు పాత జైళ్ళు కొడతారని, అదేవిధంగా బాత్రూమ్ క్లీన్ చేస్తారని, సిల్వర్ ప్లేట్లో అన్నం ఇస్తారని ఇవన్నీ చూపించేవారు. అదే వాస్తవం? ఇప్పుడు అది జైలు డిపార్ట్మెంట్ చేసే పనులు కావు అవి, అది స్టేట్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ అవి. అప్పుడు అల్యూమినియం ప్లేట్స్ ఉండేది, అల్యూమినియం పాత్రలు ఉండేది, వంటకు అల్యూమినియం పాత్రలు, తినేదానికి అల్యూమినియం ప్లేట్స్ ఉండేది. సినిమాలు చూపెట్టినట్టు ఆ బొచ్చల్లాగానే ఉండేవి అవి. కానీ మనమే నేషన్ లెవెల్ మనమే ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్, గ్లాస్, మగ్స్ అన్నీ స్టెయిన్లెస్ స్టీల్ పెట్టారు. ఇత్తడి పాత్రలేమో వంటకు పెట్టారు. కానీ అప్పట్లో మంచాలు కానీ ఫ్యాన్లు కానీ ఉండేవి కావంటారు, వాస్తవం? నిజమే. ఫ్యాన్లు మనము భారతదేశంలో మనమే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినాము. జైల్ డిపార్ట్మెంట్ జైల్ ప్రిజనర్స్ ఫ్యాన్ ప్రొవైడ్ చేసింది ఫస్ట్ కంబైన్డ్ ఏపీలో. కంబైండ్ నేను చెప్పేదంతా కంబైన్డ్. 71 అంటే అప్పుడు కంబైన్డ్. 71లో లేవు ఫ్యాన్లు, తర్వాత కాలంలో. మరి ఎలా పడుకునేవారండి? ఉట్టికి అంతే. జైలు అంటే జైలే, గ్రౌండ్ మీద పడుకునేది. వాళ్ళకొకటి ఒకటి జూట్ మ్యాట్, ఒకటి ఉలన్ కంబల్, ఒకటి కాటన్ బెడ్షీట్, ఈ 3 వాళ్ళది బెడ్డింగ్. వాటి మీద మెయింటైన్ అయ్యేది వాళ్ళు. అయినా మెడికల్ తర్వాత పిల్లోస్ వచ్చినాయి. మొదట్లో పిల్లోస్ లేవు, ఇప్పుడు పిల్లోస్ ఉన్నాయి అందరికి. మరి టాయిలెట్ అది
నైట్లో అటాచ్డ్ టాయిలెట్స్ ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి. బ్లాక్లోనే చివరికి ఉంటాయి టాయిలెట్స్. సార్ మీరు వెళ్ళే టైంలో డే టైంలోనో బయట ఉంటాయి. అచ్చా, మీరు వెళ్ళే టైంకి జైల్లో రౌడీయిజం, కొట్లాట్లు అవన్నీ ఉండేవా? అది అప్పుడు ఉన్నది ఇప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నది అప్పుడు లేదని కాదు. ఆ. ఇది నార్మల్ అంటే మీరు చూసేటప్పుడు బాగా ఆ టైంలో బాగా కరడు కట్టిన రౌడీలు ఉండేవారు కదండి 1971 అంటే. అట్లానేం లేదండి. అప్పుడు జనం చెడ్డోళ్ళు ఎందుకు అవుతారు, ఇప్పుడు మంచోళ్ళు ఎందుకు అవుతారు? అంతే అంటారా? ఇప్పుడు జనం అప్పుడు జనం, అప్పుడు జనం ఇప్పుడు జనం సేమ్. అంతే. బయట సొసైటీ ఎలా ఉన్నారో ఇది అట్లే ఉంటుంది. ఆ టౌన్లో ఎక్కువ రౌడీజం ఉంటే జైల్లో అదే రౌడీజం ఉంటుంది. ఆ టౌన్లో పీస్ఫుల్ ఉంటే జైల్లో కూడా పీస్ఫుల్ ఉంటుంది. సార్ నక్సలైట్లు ఎవరు చూసారండి? చూశాను. ఎవరు? నేను 71లో జాయిన్ అయినప్పుడే నక్సలైట్ సెల్ సెపరేట్ అప్పుడు కూడా నక్సలైట్ బ్యారక్ అని సపరేట్ ఉండేది. తరిమిల నాగిరెడ్డి గారు ఉండేది అప్పుడు. దేవులపల్లి కృష్ణ వెంకటేశ్వరరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, అలా వాళ్ళు ఒక 15 మంది దాకా ఉండేది. కొండపల్లి సీతారాం గారు తర్వాత అప్పుడు లేడు ఆయన. 71లో నేను వెళ్ళిన ఏప్రిల్ వరకు. వాళ్ళతో మాట్లాడారండి మీరు? మాట్లాడే డీల్ అంటే మాట్లాడే. వాళ్ళతో మాట్లాడే సాధారణంగా మనం కూడా అటు వెళ్ళాలని దీంట్లో తీసుకొస్తారు మీకు ఎప్పుడైనా? ఏం లేదు, అట్లేం లేదు. అట్లేం ఇప్పుడు ఫీలింగ్ అనేది వ్యక్తిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇట్లా గుంజంగిన మనం ఎట్లా పోం కదా, నేను ఎక్కువసేపు మాట్లాడుతుండేది ఈయనతోటి, నాగిరెడ్డితోటి. అన్నీ ఆయన ఫిలాసఫీ అది. చరిమల నాగిరెడ్డి అనేది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుండి, ఆయన కూతురు వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీలో ఉండేది, వాళ్ళు వచ్చేది ఇంటర్వ్యూకు. తర్వాత ఆయన బావనే కదా నీలం సంజీవ్ రెడ్డి, తర్వాత ఆయన ఎగ్జిక్యూట్ అయ్యాడు. వీళ్ళ గ్రూప్ ఉంటుంది కదా, వాళ్ళు డే టైం అంతా కలిసి తిరుగుతారు, నైట్లో మాత్రం లాకప్ ఉంటుంది. నేను పోతే నైట్లో పోతే కూడా ½ అన్ అవర్ మాట్లాడి ఉండేవాడు. నేను నైట్ రౌండ్ పోయినప్పుడు నేను ట్రైనింగ్లో ఎక్కువ నైట్ డ్యూటీ వేసేది నన్ను, రెగ్యులర్ ఆఫీసర్. నాకు ఏం పని ఉన్నది తిరిగేది నైట్లో 2 రౌండ్స్ తప్పనిసరి చేయాలి. బిఫోర్ 12కి ఒక రౌండ్ చేయాలి నైట్ ఆఫీసరు, ఆఫ్టర్ 12కి ఒక రౌండ్ చేయాలి. ఇది ఆఫీసరు ఆడనే పడుకోవాలి జైల్లోనే. ఇప్పుడు కూడా అదే సిస్టమ్ ఉంది. డ్యూటీ ఆఫీసర్ అంటే పడుకోవాలి. సాధారణంగా మీరు అర్బన్ కల్చర్ లేరు, రూరల్ కల్చర్ నుంచి వచ్చారు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఈ జైలుకి వెళ్ళగానే భయం అనిపించలేదా? ఇది క్రిమినల్స్తోని నక్సలతో అందరితో ఉంటున్నాను అని? కాదు, ఆ ఫీలింగ్ ఏం లేదు. ఆ ఏజ్ గ్రూప్ ఆ ఫీలింగ్ ఏం లేదు. తర్వాత అప్పటికి మనము కాలేజీలో 3 years చదువుకొని వచ్చినాము, సొసైటీ అవగాహన ఉంది. మళ్ళా బీఈడి చేసి వచ్చినాము, టీచర్కి పోదామని ప్రిపేర్ అయినాము, ఇటు వచ్చినాము. ఇటు రావడానికి ఒకటే కారణము, టీచర్ అయితే మఫ్సల్ ఏరియాలో పనిచేయాలి. ఇదైతేనేమో మినిమం తాలూకా హెడ్ క్వార్టర్స్ లేదా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఆ ఉద్దేశంలో వచ్చినాం. కాకపోతే అక్కడిక్కడ సేమ్ ఉండేది అప్పటికి. ఓకే. ఇప్పుడు గ్రాడ్యుయేట్ టీచర్స్కును ఇది అదే సేమ్ డేస్కి ఉండేది. అంటే 3 నెలలు ముషీరాబాద్ జైలు, ఆ తర్వాత పీటీసీ అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ అనంతపురం సంఘటన జరిగింది కదండి. అప్పుడే జరిగింది. మీరు ఉన్నారు ఆ రోజు? ఏమన్నా నేను చూశారు కదా. తర్వాత మరి మిగతా జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైనా దానికి నిరసన తెలిపారా? ఖైదీలు అంటున్నారు, ఖైదీలు సైలెంట్. ఎప్పుడు తెలిసింది వాళ్ళకి? ఎప్పుడు తెలిసింది? వాళ్ళకి ముందు రోజే తెలుసు రేపు తీస్తారని, కానీ నిరసన లేదు. నిరసన ఏమి ఉండదు. అది ఇండివిజువల్ కేసులు, 1 కేసు వాటికే ఉంటాయి. ఇది జైలు అడ్మినిస్ట్రేషన్ నుండి జరిగేది అయితే నిరసన ఉంటుంది. ఇట్ ఇస్ కోర్ట్ ఆర్డర్. కోర్ట్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వాళ్ళు ఏం బాధను వ్యక్తం చేయలేదా? జనరల్గా అంత ఫీలింగ్ నాకు ఇప్పుడు కూడా తెలియడం లేదు. 3 నెలల తర్వాత మీరు అనంతపురం పీటీసీ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్కి వెళ్ళాము. అక్కడ మిక్సర్ ట్రైనింగ్ అక్కడ జరిగింది. దాని తర్వాత రెగ్యులర్ పోస్టింగ్ చెర్లపల్లి అగ్రికల్చర్ కాలనీకి ఇచ్చారు. ఓపెన్ జైలు. ఓపెన్ జైలు అక్కడ. అప్పుడు హైటెక్ జైలు లేదు. అప్పుడు హైటెక్ జైలు లేదు. అదంతా దీనికి అనుసంధానం ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ అది. అవును సార్. ఓపెన్ జైలు మీ ఇన్నోవేషన్ ఏముందండి? ఎందుకంటే అక్కడ కూరగాయలు పండిస్తారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. అక్కడికి సెలెక్టెడ్ పీపులే వెళ్తారు, ప్రిజనర్స్. జైళ్ళల్లో అబౌట్ 8-10 years గడిపిన వాళ్ళు లైఫ్ లాంగ్ టర్మర్స్ వెళ్తారు అక్కడికి. సార్ ఇప్పుడు ఒక జైల్లో ఉన్న ఖైదీకి శిక్ష అంటే కన్విక్షన్ వచ్చిన వ్యక్తికి ఓపెన్ జైలు తీసుకురావాలనుకుంటే, ఆయన రావాలనుకుంటే ఆ క్రైటీరియా ఏముంటుందండి? వాళ్ళది అంటే అన్ని కేసులో రావచ్చా? లేదు, రిస్ట్రిక్టెడ్ ఉంటాయి. ఇప్పుడు రేప్ కేసు లాంటి అంటూ లేదు, మర్డర్ రావచ్చు. తర్వాత మర్డర్లో
శని కావాల్సిన చేసిన వాళ్ళు రావచ్చా లేదా హ్యాబిచువల్ అఫెండర్ కూడా రావచ్చా? మర్డర్లో హ్యాబిచువల్ అఫెండర్ అని ఏముంటుంది ఆడ? అంటే 2-3 మర్డర్లు చేశాడు అనుకోండి కంటిన్యూ అదే పనిలో. దాన్ని అటువంటి వాళ్ళు ఎలా తీసుకోరు. ఇప్పుడు సెంట్రల్ జైల్లో కూడా వాడిని సపరేట్గానే చూస్తారు. ఆహా. ఈ నార్మల్ మర్డర్ కేసులలో ఉన్న వాళ్ళకే ఇవన్నీ జైల్ యాక్టివ్స్ ఈ రిహాబిలిటేషన్ వర్తిస్తాయి. వాడికి ప్రొఫెషనల్ వాడికి ఏమి ఉండదు, వాడికి సపరేట్ ఉంటుంది వాడిని. ఉమ్. వీళ్ళు సెంట్రల్ జైళ్ళల్లో ఆ రూల్స్కి అనుగుణంగా కొంత పోర్షన్ ఆఫ్ సెంటెన్స్ చేసిన వాళ్ళు రూరల్ బ్యాక్గ్రౌండ్, ఉమ్. అర్బన్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో వాడికి అగ్రికల్చర్ రూరల్ బ్యాక్గ్రౌండ్, విల్లింగ్ టు వర్క్, హెల్త్ సరిగ్గా ఉండాలి. ఉమ్. దీనికి ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఇప్పటికి కూడా అదే ఉంది సిస్టమ్. ఆ సెలక్షన్ కమిటీలో మెడికల్ ఆఫీసర్ ఉంటాడు, జైలు సూపరింటెండెంట్ ఉంటాడు. వాని యొక్క హిస్టరీ కట్లని చెక్ చేసి విల్లింగ్ అంటే అప్పుడు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడికి పంపిస్తారు. ఓకే. అక్కడికి పోతే వాళ్ళకి ఏంటి రెమిషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ కొద్దిగా. సెంట్రల్ జైలు కంటే ఓపెన్ జైల్లో రెమిషన్ అంటే ఎవ్రీ మంత్ కొద్ది తగ్గిస్తుంటాం. ఉమ్. అది ఒకటి. తర్వాత ప్రీమేచర్ రిలీజ్కు కొద్దిగా ఈజీ ప్రాసెస్ అది. ఓపెన్ జైలు వాళ్ళకు ప్రీమేచర్ రిలీజ్కు తొందరగా రిలీజ్ అవుతారు. ఈ 2 కండిషన్లో పోతారు. ములాఖాత్ కూడా ఉంటుందా ఫ్యామిలీతో మాట్లాడుకోవడం? ములాఖాత్ కామన్ ఎక్కడైనా ఎక్కడ అక్కడ వాళ్ళు కూడా అంటే ఓపెన్ జైలుకి అసలు బయటికి రావడం వెళ్ళడం చేస్తుంటారు కదా వీళ్ళు? ఆడ కూడా గ్రూప్గా ఉంటుంది. గ్రూప్కో లీడర్ ఉంటాడు, ప్రిజనర్ లీడర్. వాళ్ళపైన గార్డ్ ఉంటాడు. అండర్ గార్డే పనిచేస్తుంటారు. ఉమ్. సీనియర్ అయిన తర్వాత వాళ్ళని అక్కడక్కడ కాపలాగా పెడతాం. అంతే. వాళ్ళది గ్రూప్ని పోవాలి, గ్రూప్ని రావాలి, మరి గ్రూప్ని వెళ్ళిపోవాలి. కానీ బయటికి వెళ్ళి రావడానికి లేదు, బార్డర్ దాటి బయట తిరగడానికి లేదు. అదే టైంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారని మాట్లాడుకోవచ్చా? అంటే వాళ్ళు అక్కడికి రారు, ఇక్కడ ఆఫీస్ కాడికి వస్తారు. ఆహా. ఓపెన్ జైల్లో ఆఫీస్ ఉంటుంది, ఆడికి వస్తారు. ఆడికి వస్తే వాళ్ళని పిలిపిస్తాం. ఉమ్. పిలిపించి ఆడ కూర్చోబెట్టి మాట్లాడి. అంతేగాని ఎక్కడో గ్రౌండ్లో ఉన్నాడు కదా నా చివరికి వెళ్ళి మాట్లాడి వీళ్ళు ఆడ పోరు, వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఓకే. ఇంటర్వ్యూ ప్లేస్ కాడికి వచ్చి ఇక్కడ కూడా అండర్ విజువల్ సూపర్విజన్లోనే జరుగుతుంది ఇంటర్వ్యూ. ఆఫీసర్స్ గార్డ్ లెవెల్. మీరు వెళ్ళేసరికి మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి అక్కడ ఓపెన్ జైల్లో? ఛాలెంజ్ అంటే ఏం లేదా? అదే రొటీనే జరిగిపోయే పనులు ఇవన్నీ. అక్కడ అప్పటికి ఏం పండించేవారండి కూరగాయలు? మార్కెట్లో దొరికే కూరగాయలు, ఆ సీజన్ పండే కూరగాయలు పెడతాడు. సొరకాయలు సీజన్ సొరకాయలు, బీరకాయలు, టమాటా ఎక్కువ. సార్ అవన్నీ బయట అమ్ముతారా లేదా చర్లపల్లికి మిగతా జైలుకి సప్లై చేసేవారా? మొదలు ఆ జైలు సఫిషియెంట్, తర్వాత అదర్ జైల్స్. ఓహో. ఇప్పుడు మాత్రం మార్కెట్ ఆడ ఒక షాప్ పెట్టారు. అవును. అవన్నీ రెగ్యులర్గా ఇప్పుడు ప్రొడక్షన్ పెరిగింది కాబట్టి ఆడ పెడుతున్నారు, అమ్ముతున్నారు. అంతకుముందు జైల్లోకి పంపేవాళ్ళం. అచ్చా అచ్చా. తర్వాత డైరీ కూడా స్టార్ట్ చేశారు. ఉమ్. ఇప్పుడు నడుస్తుంది డైరీ. అవును. ఆ మిల్క్ సెంట్రల్ జైలు హైదరాబాద్కి పోయేది, ముషిరాబాద్కి పోయేది. ఉమ్. దాంట్లోనే కూరగాయలు పంపుతుండేది, మళ్ళీ దాంట్లోనే రిటర్న్ వస్తుండేది. సార్ ఓపెన్ జైలు తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఓపెన్ ఎయిర్ జైలు 71 ట్రైనింగ్ వచ్చి 72 జాయిన్ అయినాను. 73, 74 జూన్లో టాటా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. 2 years రెగ్యులర్ క్రిమినాలజీ అండ్ కరెక్షన్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్. అది గవర్నమెంట్ స్పాన్సర్డ్, ఓకే. ఆన్ డ్యూటీ. 74 జూన్కి వెళ్ళి 75, 76 మేలో రిటర్న్ అండి. ఆ 2 years కోర్స్ కంప్లీట్ అయినాక ఆ రిటర్న్లో పోస్టింగ్ నాకు చెంచల్గూడ సెంట్రల్ ప్రిజన్ హైదరాబాద్కి ఇచ్చారు. అవునా సార్? క్రిమినల్ సైకాలజీ ఏం నేర్చుకున్నారంటే దానివల్ల ఇప్పుడున్న ప్రిజన్స్ డిపార్ట్మెంట్కి ఏం ఉపయోగం? డ్యూటీలో కొద్దిగా పర్ఫెక్షన్ ఉంటుంది. డ్యూటీలో కొద్దిగా పర్ఫెక్షన్ ఉంటుంది. ఇప్పుడు బిఫోర్ ట్రైనింగ్, ఆఫ్టర్ ట్రైనింగ్ సేమ్ వ్యక్తి సేమ్ పనులు చేస్తాడు, కానీ కొద్దిగా ఆ ప్రొసీజరు పర్ఫెక్షన్లో ఆఫ్టర్ ట్రైనింగ్ ఎట్లుంటుందో ఈ కోర్సు వచ్చినాక ఒక్కొక్క నార్మల్ ఆఫీసర్కు ఈ ట్రైన్ తీసుకున్న ఆఫీసర్ తేడా ఉంటుంది, కొద్దిగా తేడా ఉంటుంది. అని ఏం నేర్చుకున్నారండి అక్కడ మీరు? అంటే క్రిమినల్ సైకాలజీ నేర్చుకున్నారా? అక్కడ సబ్జెక్ట్ క్రిమినాలజీ, దాంట్లో సోషాలజీ, సైకాలజీ కూడా అనుబంధం ఉంటాయి. 2 years కోర్సులో ఫస్ట్ ఇయర్లో అన్ని బేసిక్ ఉంటాయి. ఇవి సెకండ్ ఇయర్లో 2 semesters కంప్లీట్ ఇదే ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ కొరకు సెలెక్టెడ్ స్టేట్స్ 2-3 స్టేట్లు పెట్టారు. నేను ఢిల్లీ అండ్ కలకత్తా పెట్టుకున్నాను. ఆ 2 స్టడీ చేసి గురించి అది సబ్మిట్ చేసి. అంటే మీరు తీసుకున్న కేస్ స్టడీ ఏంటండి అప్పుడు? ప్రిజనర్స్ ప్రీమేచర్ రిలీజ్. అచ్చా, ఓకే. ఇప్పుడు కూడా లైఫ్ అంటే లైఫ్ వరకు ఉండరు.
ఆఫ్టర్ సమ్ టైమ్ దట్ కేసెస్ విల్ రివ్యూడ్, దాని కాదు ప్రీమేచర్ రిలీజ్. దాన్ని యూనిఫామ్ ఒక్కొక్క స్టేట్కి ఒక తీరుగా ఉంది, దాన్ని యూనిఫామ్ స్టడీగా చేసి సబ్మిట్ చేశాము. అది అట్లా సరే, అది ఇటువంటి ఎన్నో వస్తుంటాయి ప్రోగ్రామ్స్, అది జరిగింది. అది ఓకే. అలా అయిన తర్వాత చంచల్ కూడా పోస్టింగ్ చంచల్ కూడా. ఇక్కడ వేరేగా ఉంటారు కానీ క్రిమినల్స్ ఎలాగ ఉన్నారు మీకు? వేరే ఎందుకు ఉంటారు, ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు ఉంటారు. కాకపోతే మనం తిరిగి వచ్చినాం కాబట్టి మన పెర్ఫార్మెన్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అండి. వాళ్ళకు మనకు కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. అట్లా అక్కడ ఎంతకాలం పనిచేస్తారండి? 80 వరకు చేశాను. 76 to 80 4 years. ఆడ ఉన్నప్పుడే ప్రమోషన్ వచ్చింది జైలర్గా. సార్ 76 to 80 మధ్యన మీకు అక్కడ ట్రబుల్ మాంగర్ ఏమైనా ఎదురుపడ్డారా? అంటే అట్లా కరెక్ట్గా ఐడెంటిఫై ఇప్పుడు నేను ఎక్కువ టైం ఆడ ఏం పని చేశానంటే, అప్పుడు వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ ఖాళీ ఉండే. నేను ఇన్ఛార్జ్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇచ్చి నేను ఎక్కువ వెల్ఫేర్ వర్కే చూశాను. ప్రిజనర్స్ది వాళ్ళ యొక్క ఫ్యామిలీ మ్యాటర్స్, రిలీజ్ మ్యాటర్స్, వాటికి సంబంధం వచ్చినాయన్నీ అవి చూసేవాడిని. ఇక రెగ్యులర్ డ్యూటీ అంటే అందరితోటి నైట్ డ్యూటీ చేసేవాడిని, మార్నింగ్ అంతా కలిసి తిరిగేవాడిని. నార్మల్గా జరిగేది. తర్వాత ఈ ప్రీమేచర్ రిలీజ్ ఎవ్రీ 3 years కోటి మీటింగ్ ఉంటుంది, దానికి ప్రిపేర్ చేయాలి రికార్డ్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్. ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంతా మీరు చూస్తారు. ఆ పోస్ట్కి అదే పని, వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ ఇది. నార్మల్గా అయితేనే ఎగ్జిక్యూటివ్ వర్క్స్ ఉంటాయి, ఇది వెల్ఫేర్ ఆఫీసర్. నేను ఎక్కువ కాలం హైదరాబాద్లో అదే పని చేశాను, ఆ పోస్ట్ ఖాళీ ఉంటుంది. తర్వాత జైలర్గా ప్రమోషన్ వచ్చింది. అక్కడ అప్పుడు ఉన్నప్పుడు అన్ని జైలర్ ప్రమోషన్ వచ్చింది. జైలర్కి ఎక్కడికి వెళ్ళారు? అన్ని పోస్టింగ్ ఇచ్చారు. చంచల్గూడలో జైలర్. అక్కడ ఎంతకాలం పనిచేస్తారు జైలర్? అదే 4 years లో 4 years లో 2 years జైలర్. ఓకే. చేసి మళ్ళీ జైలర్ ప్రమోషన్. అప్పుడే ఉందండి సార్ మీ వర్క్? అంటే నేచర్ ఆఫ్ ది అది, ఇక మిగతావి ఉంటాయి కదా దానికి సంబంధించింది, చెక్కింగ్ గిట్ అవి ఉంటాయి కదా. జైలర్ అంటే కొద్దిగా ఇన్స్పెక్షన్ క్యాడర్కి వస్తుంది అన్నట్టు. డిప్యూటీ జైలర్ మీద కొద్దిగా సూపర్వైజర్. డిప్యూటీ జైలర్ అంటే నా యూనిఫామ్గానే ఉంటాం అందరము, జైలర్ కొద్దిగా చెక్కింగ్కి వస్తుంది. సార్ జైలర్ అనగానే మార్నింగ్ రౌండ్స్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ని తీసుకురావడం, వాళ్ళు ఉన్నారా లేదా కౌంట్ చేయడం, తర్వాత ఫుడ్ అయిన తర్వాత మీరే ఫస్ట్ అదే సూపర్, అదే ఇవన్నీ కార్యక్రమాలు చేసేవారా? అదే ఎవ్రీ డే జరిగేది అది. అంటే మార్నింగ్ ఎన్ని గంటల రౌండ్స్ ఉంటాయి సార్? 9. సార్ సాధారణంగా అప్పట్లో, అంటే ఇప్పుడంటే వేరేగా ఉన్నాయి కానీ అప్పట్లో సూర్యోదయం అయిన తర్వాత తీసేవారా లేదా ముందు తీసేవారు లాకప్ ఓపెన్ చేయడం? దానికి సూర్యోదయం సూర్యాస్తమయమే టైమింగ్స్ దానికి ఇప్పటికి కూడా. ఇప్పుడు వింటర్ సీజన్లోనేమో ఈవినింగ్ తొందరగా అవుతుంది, సమ్మర్ సీజన్ లేట్గా అవుతుంది. అట్నే లాకప్ కూడా అదే పీరియడ్లో లేట్ అవుతుంది. సన్సెట్ అయ్యే వరకు అయిపోవాలి లాకప్. సన్ రైజ్ అయ్యే నుండి అన్లాకప్ చేయాలి. అన్లాకప్ చేసి కౌంటింగ్ అది చేసి అన్ని కూర్చోబెట్టి కౌంటింగ్ చేసుకొని అవన్నీ రిపోర్ట్లు రెస్పెక్టివ్ బ్యారెక్ది. డే టైం వచ్చే వార్డర్స్ వస్తారు, నైట్ టైం ఉన్న వార్డర్స్ ఉంటారు. ఆ ఇద్దరు చేసి దిగిపోయే వార్డర్ వచ్చి అక్కడ రిపోర్ట్ చేస్తాడు ఏమేమి వచ్చి గేట్లో. అవన్నీ వచ్చిన తర్వాత బెల్ కొడతారు, 2 బెల్ కొడితే అది అన్లాకప్ క్లియర్ అయినట్లు లెక్క. సరౌండింగ్లో ఉన్న క్వార్టర్స్లో ఉన్న ఆఫీసర్స్ సూపరింటెండెంట్కి వస్తుంది బెల్, దట్ ఈస్ అన్లాకప్. లాకప్ కూడా అంతే, సన్సెట్ వరకు కౌంట్ చేసుకుంటూ వస్తారు, సన్సెట్ వరకు తీసుకొస్తారు. మొత్తం వార్డర్స్ అంతా రిపోర్ట్ చేస్తారు గేట్కి వచ్చి. డ్యూటీ ఆఫీసర్ రిసీవ్ చేసుకొని టోటల్ టాలీ చేసి ఆనాడు అన్లాకప్ ప్లస్ ఆనాడు అడ్మిషన్ టోటల్, ఆనాడు రిలీజ్ మైనస్ బ్యాలెన్స్, ఈ ఫిగర్కు వీళ్ళు తీసుకొచ్చిన కౌంటింగ్ టాలీ కావాలి. సార్ ఒకసారి లాకప్ అయిన తర్వాత అడ్మిషన్స్ వస్తాయి, అప్పుడు ఏం చేస్తారు? తీసుకోము కదా. తీసుకోరా? కానీ ఇప్పుడు తీసుకుంటున్నారు కదా. అంటే వాళ్ళు చెప్తే మొదలే చెప్పెడితే వాళ్ళు ఎక్కడ పెడతారండి అప్పుడు? అడ్మిషన్ బ్లాక్లో పొడక పెడతారా? ఇప్పుడు రాగానే ఫస్ట్ అందరిని తీసుకొచ్చి ఒకటే అడ్మిషన్ బ్లాక్లో పెడతాము. సెకండ్ డే సూపరింట్ రౌండ్లో వాళ్ళందరూ నిలబెడతారు. సూపరింటెండెంట్ అందరూ ఉంటారు, ఆఫీసర్స్, టోటల్ ఆఫీసర్స్. వాళ్ళు చూసుకుంటా ఒక్కొక్కరినొకటి వెరిఫై చేసుకుంటా ఏ బ్లాక్ చేయాలని సూపరింటెండెంట్. కేసు స్టడీ బట్టి మారుస్తుంటారా? అంటే అందరం గొంప గుర్తుకు పోయారు. ఒక మర్డర్ కేసు, ఒకటికి సెల్ ఫోన్ దొంగతనం కేసులో, ఒకరికి అలా రేప్ కేసు, ఇండివిజువల్ కేసులను బట్టి అలాట్ చేస్తారు బ్లాక్స్. హ్యాబిచువల్ అఫెండర్ సెపరేట్. సపరేట్ ఫ్రెష్గా వచ్చిన వాటికి సపరేట్.
కానీ ఫ్రెష్గా వచ్చిన వాటి తీసుకొచ్చి యాపిల్ కలపరు. కలపరు అట్లా అందుకు అట్లా ఉండొద్దనే సూపరింట్ లెవెల్లో పెట్టారు అది అచ్చా. అలాట్మెంట్. ఆ సూపరింట్ అలాట్ చేస్తే అదే బ్యారెక్లో పోవాలి. మళ్ళీ బ్యారెక్ మావాలంటే మళ్ళీ త్రూ రిపోర్ట్ రావాలి. ఆ రిపోర్ట్ ప్రకారం మళ్ళీ మారవాలి. లేకపోతే ఎవరిని వాళ్ళు ఇష్టమని చేస్తే ఒక కేసు ఒక్క దగ్గర వాడాలి. జంపింగ్ చేయొచ్చు కదా, ప్లానింగ్ చేసి. సార్ ఎప్పుడైనా మీ సర్వీస్లో కౌంట్ తగ్గిందా ఎవరికైనా? తగ్గదు కదా, సేమ్ ఉంటారు. అంటే ఎస్కేపింగ్ ఉండదు. కోర్టు ఎస్కేప్ అప్పుడే నోటీస్ అవుతుంది, అది లాకప్ దాకా ఆగదు. ఎందుకంటే గార్డ్ 4 దిక్కుల టవర్స్ ఉంటాయి, టవర్స్ మీద విజిలెన్స్ ఉంటుంది. వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళు ఏమైనా ఉంటే అప్పటికప్పుడే రిపోర్ట్ చేస్తాడు. కానీ అప్పట్లో హాస్పిటల్ ఉంటుంది, ఎవరైనా పడుకోవడానికి డబ్బులు ఉంటే హాస్పిటల్లో పడుకోవచ్చు అనేది ఉంది. వారు నిజం అంటారు అది? ఇప్పుడు హాస్పిటల్ అనేది మెడికల్ ఆఫీసర్స్ కంట్రోల్ ఉంటుంది. అది మెడికల్ ఆఫీసర్ 2 రకాలు. సేమ్ బ్యారెక్లో ఉండి కొద్దిగా అతన్ని స్పెషల్ డైట్ అని రాస్తాడు. స్పెషల్ డైట్ అంటే ఎక్స్ట్రా మిల్క్, బ్రెడ్, అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ డైట్ అలా ఉంటుంది. ఇక మరీ సిక్ అయితే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాడు. ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. హాస్పిటల్ అంటే సేమ్ బ్లాక్, సేమ్లో ఒక బ్లాక్ అది, దాంట్లో ఉంటాడు. అక్కడ అవుట్ పేషెంట్ వింగ్ ఉంటుంది. అక్కడ డాక్టరు, తర్వాత కాంపౌండర్స్ వాళ్ళందరూ ఉంటారు. అక్కడేం ఫెసిలిటీస్ ఏముండవు. ఫెసిలిటీస్ కదా, కింద పడుకోవడం కష్టం అన్నాడు, డబ్బులు ఇస్తే హాస్పిటల్ పంపిస్తారు, మంచం మీద పడుకోవచ్చు అనేది ఉండేది. అది అవి ఉన్నాయి, కొద్దిగా ఉంటాయి, 2-3 ఉంటాయి. అందులో అవి ఎంతమంది పోతారు ఆడికి. సార్ సాధారణ డైట్ ఏ ఉండేదండి అప్పట్లో? డైట్ మన స్టేట్ ప్రెజెంట్ డైట్, ఇది మోడల్ డైట్ ఇన్ ఇండియా. మన దగ్గర మొదటి నుండి కూడా అది క్యాలరీ స్టడీ చేసి పిక్ చేసిన డైట్ అది. ఇప్పటి కూడా అదే ఫాలో అవుతున్నారు. కొద్దిగా ఇప్పుడు వేరే కొద్దిగా ఇంగ్రీడియంట్స్ మార్చారు. మార్నింగ్ మన దగ్గర టీ ఇంట్రొడ్యూస్ చేసింది, తర్వాత ఇప్పుడు అన్ని దగ్గర టీ అయింది. మార్నింగ్ లేవగానే టీ ఇస్తారు. ఎన్ని గంటలకు? బిఫోర్ 7 o'clock. ఇంట్లో కూడా ఎవరు కదా ఎవరు. తర్వాత బ్రేక్ఫాస్ట్. ఏంటి సార్ బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది? ఇడ్లీ, వడ ఉంటుంది. 8 to 9 లోపల బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. ఇప్పుడు టర్న్ తీసుకొచ్చారు, ఒకరోజు ఉప్మా, ఒకరోజు దోశ, ఇట్లా ఇస్తారు. ఇట్లా రొటేషన్. అన్ని బ్లాక్లకు 7 to 8 లోపల సప్లై. లంచ్ అనేది 10:30 to 11:30 వరకు ఉంటుంది. అదేంటి ఎర్లీగానా? 10:30 to 11:30, 12 లోపల అయిపోతుంది. కోర్టు పోతారు కాబట్టి తొందర తయారవుతుంది. దాంతోపాటు కోర్టు పోయే వాళ్ళకు మొదలు ఇస్తారు, ఒక 1 hour ముందు ఇస్తారు. మిగతా వాళ్ళందరికీ అదే టైంలో. అంటే కోర్టుకు వెళ్తా ఉంటే బాక్స్ ఇస్తారు కాబట్టి లేదు, తినిపోవాలి. బయట కొంచెం వేది లేదు, ఇది కొంచెం వేది లేదు, బయట నుండి తెచ్చేది లేదు, 2 లేవు. తిని వెళ్ళిపోవాలి. ఒకవేళ డిస్ట్రిక్ట్ ఇట్లా పోతేనో బత్తా ఇస్తాం. ఒక డేకి ఇంత అని ఫిక్స్ ఉంటుంది. గార్డుకి ఇస్తే గార్డు వాళ్ళకు అరేంజ్ చేయాలి. ఇక లోకల్ కోర్టు పోతే భోజనం చేసిపోతారు, మళ్ళీ వచ్చినాక చేస్తారు. డిన్నర్ టైం వాళ్ళకి రాకపోతే ఆ బ్యారెక్ వార్డర్ ఉంటాడు, ఒక్కొక్క బ్యారెక్ ప్రెసిడెంట్లో ఒక వార్డర్ ఉంటాడు. అతను తీసి పెడతాడు వాళ్ళకు. కోర్టు రిటర్న్ వాళ్ళకు తీసి పెడతాడు. కోర్టు నుండి రిటర్న్ రాగానే. మరి మధ్యాహ్నం టీ, స్నాక్స్ బయట లేదు, జైల్లో ఉన్న వాళ్ళకి. జైల్లో మిడ్ డే టీ, ఆఫ్టర్నూన్ టీ ఇస్తారు. 3 o'clock టైంలో 2 to 3. సమోసా అవి ఇస్తారా? ఇప్పుడు ఏమి ఇస్తుండ్రు, కానీ అప్పుడు ఏం లేకుండా ఓన్లీ టీ ఇచ్చేది. ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ చేసినట్టున్నారు. మరి నాన్ వెజ్ అండి? ఎవ్రీ సండే నైట్, అంటే డిన్నర్ అంటే అదే 5 o'clock లోపల అయిపోతుంది. ఎవ్రీడేనో మార్నింగ్ లంచ్లో దాల్, పప్పు, 3 పప్పులల్లా సోమవారం ఒక పప్పు, మంగళవారం ఒక పప్పు, బుధవారం ఒక పప్పు, మళ్ళీ కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, 3 మళ్ళీ రిపీట్ అవుతుంటాయి 6 రోజులు. సండే నాడు లంచ్కి వెజిటబుల్స్, అదర్ డేస్ ఏమో డిన్నర్కి వెజిటబుల్స్. సండే నాడు లంచ్కి వెజిటబుల్, డిన్నర్కు నాన్ వెజ్. నాన్ వెజ్ మటన్, చికెన్, ఫిష్. అప్పుడు ఒక మటనే ఉండేది. తర్వాత చర్లపల్లి పోల్ట్రీ స్టార్ట్ అయినాక
చికెన్ ఆల్టర్నేట్ పెట్టారు. సార్ మటన్ మనం తిన్నంత ఇస్తారా, దానికి క్వాంటిటీ ఇంత అని ఉంటుందా? 170 grams ఉంటుంది. రా 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 అది వండితే ఇంకో 250 వెళ్తుంది కదా. అట్లా వస్తుంది. ఇక్కడ అదే క్యాల్కులేషన్లో తీసుకుంటారు. మటన్ ఆడ ఇస్తారు, వండుతారు. మీరు ఎక్స్ట్రా కావాలనుకుంటే ఎక్స్ట్రా ఉండదు అంతే. సార్ నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి స్పెషల్ ఏంటి? వాళ్ళకు ఆలు ఆలు కూర వండుతారు. ఏదో సమ్ స్వీట్ ఏదో తయారు చేసుకుంటారు వాళ్ళు. స్వీట్ ప్లస్ ఆలు రెండు కలిపి కాంపెన్సేషన్. దీని బదులు రైస్ అదే ఉంటుంది, రసం అద్దాలు అదే ఉంటుంది. మటన్ బదులు ఆలుగడ్డ కూర. కొంతమందికి సిగరెట్ గంజాయి కావాలనుకుంటారు, అప్పుడు సిగరెట్లు అనేది ఇంటర్వ్యూలో వస్తే ఇచ్చేది. ఇప్పుడు మొత్తం బ్యాన్ చేసిందట. ఇప్పుడు ప్రస్తుతం అయితే లోపల ధూమపానం లేదు అనుకుంటున్నాను నేను. అప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు, క్యాంటీన్ ఇంటర్వ్యూలో వస్తారు కదా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. క్యాంటీన్లో కూడా అమ్మేవాళ్ళు. లోపల క్యాంటీన్ ఉంటుంది. క్యాంటీన్లో బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ ఉండవు, బిస్కెట్లు, తర్వాత పిప్పరిమట్ టైప్ అటువంటివి పెడతారు. అవి కూపన్ మీద తీసుకుంటారు వాళ్ళు క్యాష్ ఉండదు కదా. నాకు ఇన్ని కూపన్లు కావాలని అంటే దాని లిమిట్ ఉంది. అతను పీపీసీ అనే వాళ్ళు అడ్మిట్ అయినప్పుడు ఆయన పేరు మీద పీపీసీ అనే పర్సనల్ క్యాష్ అందులో పెడతారు ఆ డబ్బులు. ఆ అకౌంట్ తెరిచి ఆయన డబ్బులు ఉన్నాయంటే ఎంత కావాలంటే ఇంత అంటే అన్ని కూపన్లు ఇచ్చాడు, ఆయన అమౌంట్ డిడక్ట్ అవుతుంది. ఇది ఆ క్యాంటీన్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది ఈ అమౌంట్. వాళ్ళ దగ్గర కూపన్స్ ఉంటాయి. ఆ కూపన్ తోటి ఇప్పుడు టీలు కూడా ఇచ్చి క్యాంటీన్లో టీ పెట్టిండట, బిస్కెట్లు. సరే ఇవేమి ఉన్నాయి ఇప్పుడు, అవి కొనుక్కొని తింటారు వాళ్ళు. అది ఒక ఫెసిలిటీ ఉంది. సార్ మీరు జైలర్గా పనిచేసిన ఆమెలో సినిమాలో చూపించినట్లు ఎవరైనా మేము తిరగబడ్డం చేశారా? అదేమీ జరగలేదండి. అదే మీరు ఎప్పుడు జైలర్ హుకుం అనలేదా? ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ వాళ్ళకి ఏముంటుంది అంటే వాళ్ళు ప్రిజనర్స్, ఇది ఒక అడ్మినిస్ట్రేషన్. ఇండివిజువల్గా ఎవరికేమి అందులో ఉండదు. ఇప్పుడు వార్డర్స్ లోపలికి పో అంటే అది తప్పు కాదు కదా. వాడు లోపల ఒత్తిడి కూడా పోన్నాడు వాడు. అందులాగా బయటకు రా అంటే రావాలి. అది అడ్మినిస్ట్రేషన్ పర్సనల్గా సార్ అక్కడ వచ్చే వాళ్ళందరూ క్రిమినల్స్. ఒకసారి వాళ్ళు తిరగబడితే ఏం చేయలేండి మీ పరిస్థితి. మీ దగ్గర ఆయుధాలు ఉండవు, కేవలం మాటలతోని చూపులతోని ఎలాగా వాళ్ళు కంట్రోల్ చేసేవారండి. ఇప్పుడు ఇంట్లో కంట్రోల్ ఏం లేదు, వాళ్ళకి తెలుసు ఇది జైలు. కానీ కొంతమంది తిరగబడతారు కదండి. ఇంతవరకు తిరగబడతారు అక్కడ గాడి మీద మొదలు తోటి ఖైదీ మీద తిరగబడతాడు. అప్పుడే ఐడెంటిఫై అవుతాడు, వీడికి పేరు విశేషాన్ని వన్ మీద స్పెషల్ కేర్ పెడతాం. తోటి ఖైదీ మీద తిరగబడతాడు, గాడి మీద తిరగబడతాడు. గాడి మీద తిరగబడితే అప్పటికి ఐడెంటిఫై అవుతాడు, ఇవన్నీ ఐసోలేట్ చేస్తాము. ఆఫీసర్ మీద తిరగబడి అంతవరకు రాదు, వస్తే సపరేట్ చేస్తున్నాం వాడిని. ఓకే సార్, చంచల్గూడ నుంచి ఎక్కడికి వచ్చారండి? నెక్స్ట్ మళ్ళీ చర్లపల్లికి వెళ్ళాను. సేమ్ పిఎస్సి చర్లపల్లి. ఓకే, అక్కడ ఎంతకాలం చేశారు? 80 నుండి 83, 2.5 years చేశాను. అంటే అప్పుడు చర్లపల్లికి ఇప్పుడు చర్లపల్లి మార్పు వచ్చిందా మీరు వెళ్ళిన తర్వాత? అంటే సేమ్ కదా, ఓపెన్ ఎయిర్ జైల్ రూల్స్ అవే ఉంటాయి. కాకపోతే పౌల్ట్రీ ఒకటి వచ్చిన తర్వాత అప్పుడే సెకండ్ టైం 80లో పౌల్ట్రీ వచ్చింది, డైరీ వచ్చింది, ఎక్కువ ఫ్రూట్ గార్డెన్స్ డెవలప్ అయినాయి, మ్యాంగో ఎక్కువ మ్యాంగో గ్రోవర్స్ ఇట్లా పోయింది. తర్వాత 2 సంవత్సరాలు చేశారా? 83 వరకు చేశాను. రైట్, నెక్స్ట్ అండి 83కి కడపకి వెళ్ళాను. కడప అక్కడ డిస్ట్రిక్ట్ జైలు సూపరింటెండెంట్కి పోయాను, డిఎస్పీకి పోయాను. కడప డిస్ట్రిక్ట్ జైలు ఉండి అప్పుడే కొత్త జైలు ఇయర్ మార్క్ చేశాను కానీ స్టార్ట్ కాలేదు. తర్వాత అవన్నీ చేసి కంప్లీట్ చేయించినాము. అక్కడ 3 years ఉన్నాను, 83 నుండి 86. ఓకే, అప్పుడు ఎవరు ఎదురుపడ్డారండి మీకు కడపలో మేజర్ క్రిమినల్స్? అప్పుడు ఏదో పొద్దుటూరు క్రిమినల్స్. అవునా? ఎంవి రమణారెడ్డి. రమణారెడ్డి వాళ్ళ కడప జైల్లో ఎలాగుండేదండి వాళ్ళ యాటిట్యూడ్? డిఫరెంట్గా ఉంటుంది ఎట్లయినా కొద్దిగా. మేము కూడా కొద్దిగా డిఫరెంట్. రాజశేఖర రెడ్డి గారు చంపిన వ్యక్తులు, రాజారెడ్డి గారు చంపిన వ్యక్తులు కూడా వచ్చేవారా, ఉన్నారు అప్పుడు? ఆ టైంలో రాజారెడ్డి కరెక్ట్ ఐడియా వస్తలేదు. రమణారెడ్డి గారు చూసారు? రమణారెడ్డి అయితే ఉండే, డాక్టర్ రమణారెడ్డి ఆయన జైల్లో ప్రవర్తన ఎలాగుండేదండి? ఆర్గ్యుమెంట్ చేసేవాడా లేదా కామ్గా ఉండేవాడు? కామ్గా ఉండేవాడు, ఆర్గ్యుమెంట్ చేసేవాడు. వాళ్ళది
యాక్చువల్గా ఆయన ఇటు ఈ ప్రొఫెషన్ ఇందుకు రావాల్సి లేకుండే ఆయన ఎట్లా వచ్చాడు. ఎందుకు వచ్చారండి ఆయన డాక్టర్ కదా? అంటే ప్రొద్దుటూరు ఇద్దరు లోకల్, మరి ఆడ 2 గ్రూప్స్ ఉన్నాయి. ఆ 2 గ్రూప్స్లో ఇదో ప్రాబ్లం. ఓకే. దానివల్ల ఎవరిని లాగుతారు, అందులోకి లాగుతారు ఆ కాలంలో. ఇప్పుడు జర ఎడ్యుకేటెడ్ అయినట్టున్నారు కానీ అప్పుడు లాగుతాడు. అట్లా జరిగి ఒక గ్రూప్లో ఉంటే అందరినీ పెడతాడు వాడు. అట్లా సఫర్ చేయాలి. కడప నుంచి ఎక్కడికి వచ్చారు సార్ నెక్స్ట్? కడప నుండి నల్గొండకు ఎంతకాలం చేశారు? నల్గొండకు నేను కడప 83లో పోయి 86లో నల్గొండకు వచ్చాను. 4 years ఉన్నాను నల్గొండలో. అక్కడే ఉందండి మీకు అప్పుడు? దానికి దీనికి మార్పు ఉందా కడపకి నల్గొండకి? డ్యూటీ సేమ్, క్రిమినల్స్ మారుతుంటారు. ప్రిజనర్స్ కొద్దిగా తేడా ఉంటారు. ఇక్కడ ఇటువంటి రాయలసీమ బాగుంది, ఇక్కడ బాగుంది క్రిమినల్స్? ఇక బాగాని కాదు, ఎక్కడిది అక్కడనే. అప్పుడు ఇక్కడ మీకు ఎక్కువ నక్సల్స్ కనిపించేవారేమో కదా నల్గొండ? అంటే టాప్ నక్సలైట్స్ ఆడబెట్టకపోయేది కదా, సెంట్రల్ జైలు పెట్టేది. ముషీరాబాద్ లోకల్గా ఉన్న వాళ్ళు కొద్దిగా ఉంటారు, నార్మల్గానే. అక్కడ పెద్ద తేడానే అవ్వకూడదు. ఓకే. అక్కడ లోకల్ కోర్టులకే వెళ్ళిపోతుంటారు. సెంట్రల్ జైల్లో నుండి ఉన్న ఖైదీ లోకల్ కోర్టుకి ఇక్కడ సెకండ్ కేసు ఉంటే వచ్చి ట్రయల్ అయ్యేదాకుండా మళ్ళీ వెళ్ళిపోతాడు. ఓహో. నల్గొండ తర్వాత అండి? అటు నుండి సంగారెడ్డి. ఓకే. ఎంతకాలం చేశారు అక్కడ? సంగారెడ్డి 2.5 years చేశాను. చాలా పాత జైలు కదా సార్ సంగారెడ్డి? నేను పాత జైలు కాడనే పనిచేశాను. తర్వాత కొత్త జైలు వచ్చాను, తర్వాత వచ్చింది చాలా కాలం వచ్చింది. చూసారండి, అది చాలా పాత జైలు. అది పాత జైలు, అది జైలు కొరకు కట్టలేదు. అవును. అది ఒక ఏమంటారు, ఒక పాతకాలంలో జాగీర్దార్ టైంలో ఒక గడిలా కట్టారు. గడిలాగా కట్టారు. అందులో ఏమేమి పెట్టేదో లోపల తెలియదు. దాన్ని జైలుకి కన్వర్ట్ చేశారు, చిన్నగా గేట్ లాగా పెట్టి. ఒక సైడ్ కిచెన్. ఎంతమంది ఉండేవారండి అప్పుడు సంగారెడ్డిలో? అబౌట్ 250-200 దాకా ఉండేవారు. అంటే అన్ని ఏ కేసుల మీద వచ్చేవారు సార్? అది లోకల్ కేసులన్నీ, అన్ని రకాలు. ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ జైల్లో ట్రయల్స్ అన్ని కేసులు ఉంటాయి. కొన్ని డిస్ట్రిక్ట్లో మర్డర్లు ఎక్కువ ఉంటాయి, మర్డర్ కేసులు ఎక్కువ ఉంటాయి. కొన్ని డిస్ట్రిక్ట్లో మర్డర్ కేసు తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ ఏరియాలో మర్డర్ కేసు తక్కువ ఉంటాయి. ఓకే. ల్యాండ్ అటువంటి డిస్ప్యూట్స్ కేసులో. సంగారెడ్డి తర్వాత అండి? సంగారెడ్డి నుండి ఏలూరు సబ్ జైలు. ఏలూరు డిస్ట్రిక్ట్ సబ్ జైల్స్ ఆఫీసర్గా. ఏలూరులో 7 సబ్ జైల్స్ ఉన్నాయి. ఆ 7 సబ్ జైల్స్కి ఒక ఆఫీసర్ ఉంటాడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో. అట్లా ఏలూరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంటే ఏలూరు టౌన్లోనే ఉంటుంది. టౌన్ సబ్ జైలుకు సబ్ జైల్ సూపరింటెండెంట్ వేరే ఉంటాడు. మేమేమో దానికి సూపర్విజన్ క్యాడర్ అంటాం. 7 సబ్ జైళ్లకు డిఐజీ ఆఫీసు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అంతా మా నుండే జరుగుతుంటుంది. ఓకే. ఏలూరు తర్వాత? ఏలూరు నుండి కరీంనగర్. మరి ఇటు వచ్చారు? కరీంనగర్. ఇక్కడ మీకు ఎదురుపడ్డారు నక్సల్స్ ఎవరైనా? కరీంనగర్లో కొద్దిగా, ఇంకా కరీంనగర్లో కూడా సబ్ జైల్స్ ఆఫీసర్గానే ఉంటాయి. కరీంనగర్లో ఉన్న 5 సబ్ జైళ్ళకు ఆ సబ్ జైల్ ఆఫీసర్గా ఉంటుంది. ఓహో. మేము ఆ సబ్ జైల్లో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ. సార్ మీరు పనిచేసిన టైంలో కరీంనగర్లో హంగర్ స్ట్రైక్ స్టార్ట్ అయింది కదా? అది డిస్ట్రిక్ట్ జైల్లో జరిగింది. మీ టైమే కదా అది? అంటే నేను సబ్ జైల్ సూపరింటెండెంట్ ఉంటే, డిస్ట్రిక్ట్ జైలు వేరే సూపరింటెండెంట్ ఉండే, కానీ మేము కలుస్తుండేది ఎవ్రీడే. అప్పుడు కొద్దిగా ప్రాబ్లం అయింది. వాళ్ళను అడిగా, అంటే అది ఒక ప్రిజనర్ ఉంటారు, లీడర్స్ ఉంటారు కదా, ఆ లీడర్స్ కావాలని చేశారు. ప్రిజనర్ లీడర్ వాళ్ళను వరంగల్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సబ్సైడ్ అయిపోయింది. సార్ నిజామాబాద్ వెళ్ళక ముందు మీరు చాలామంది క్రిమినల్స్ చూస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఒక్కొక్కరిది ఒక స్టోరీ ఉంటుంది. కొన్ని నిజం చెప్పొచ్చు, కొన్ని అబద్ధం ఉండొచ్చు. కానీ మీకు ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్న విషయం మీకు అర్థమైపోతుంది. క్రిమినల్, ఎందుకంటే మీరు క్రిమినల్ సైకాలజీ చేశారు కాబట్టి. కానీ నిజంగానే అన్యాయం ఇరుక్కున్నాడు పాపం అని ఒక ప్యాథిక్ స్టోరీ అని చూసారా మీరు? చాలా ఉన్నాయి, అవే ఎక్కువ ఉన్నాయి. ఇది ఒకటి చెప్పగలరు? ఒక్కటని కాదు, అవే ఎక్కువ ఉన్నాయి. ఏదంటే మీకు బాగా కదిలించి అరే ఈ అన్యాయంగా ఇరుక్కున్నాడు అని ఉందా అనిపిస్తుంది? నేను సెకండ్ టైం పిఎస్సి చట్టపిల్ల పనిచేసినప్పుడు ఒక అతను ఉండే, అతను ఆఫీస్లో పనిచేసేవాడు. సార్ క్యాజువల్గా అడిగితే, ఇంత ఇన్నోసెంట్గా ఉన్నావు, నువ్వు ఎట్లా మర్డర్ చేసినావు అని అడిగాను. నేను చేయలేదు సార్ అని. మరి ఎట్లా వచ్చినావు అన్నాను. వాళ్ళ పాలుల డిస్ప్యూట్ ఉంటాయి కదా, ఒక పాలు ఆయనను ఇంకొక ఆయన చంపాడు. అంటే వాడు చావు బతుకులు ఉన్నాడు. వాడికి అది స్టేట్మెంట్ తీసుకుంటుంటారు కదా, తీసుకున్నప్పుడు వాడు కావాలని ఈయన పేరు చెప్పాడట.
అట్లా చెప్పాడు సార్, చెప్పట్లో వచ్చేసాను. అంటే నిజం వాడది ఇన్నోసెంట్ అని అనిపిస్తుంది. దాన్ని మనమేం చేయలేము. అవును. అన్నీ దాటుకున్నాకనే ఆడికొచ్చారు వాళ్ళు. అది ఓపెన్ చేయాలంటే అప్పటికే చాలా లైఫ్ అయిపోయింది. అటువంటి వాళ్ళు ఉంటారు. వీడు మరీ ఇన్నోసెంట్ కాబట్టి ఇట్లా చెప్పాడు. కొందరు మీడియంలో ఉంటారు, వాడు చేయడు కానీ గ్రూప్లో ఉంటాడు. వాడు చేయాలని కూడా ఉండదు కానీ గ్రూప్లో ఉండి కాబట్టి పెట్టేస్తాడు. ఇది ఎక్కువ ఎక్కడ జరిగేది అంటే ఆ కాలంలో, ఇప్పుడు ఆడ మారిపోయింది. సార్ ఇటువంటి కేసులు కాకుండా రేప్ చేసి మీ దగ్గరకు వస్తుంటారు కేసుల్లో శిక్ష పడడానికి, వాళ్ళు చూసిన మీకు ఏమనిపిస్తుంటుందండి? అట్లా పర్టికులర్ ఐడెంటిఫై ఏం చేయము. వాళ్ళందరూ సెంట్రల్ జైలునే ఉంటారు, ఓపెనర్ జైలుకి ఇక్కడ పంపరు వాళ్ళను. వాళ్ళ యాటిట్యూడ్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది కానీ వాళ్ళు మారిపోతారు ఫ్లో ఆఫ్ టైంలో. కానీ రిపెండెన్స్ 90% రిపెండెన్స్ వస్తుంది ఎవరికైనా కూడా, అది చేయవలసి లేకుంటే అనే ఫీలింగ్. ఇక ఈ హ్యాబిచువల్స్ ఉంటారు కదా, వాళ్ళకి బతుకుదేరు వ్యాధి అంటారు. హ్యాబిచువల్స్ ఉంటారు చూడండి, పిక్ ఫ్యాక్టర్స్ అనుకోండి, ఇటువంటి ప్రాపర్టీ అఫెండర్స్. ఇక అఫెన్సెస్ అగేన్స్ట్ హ్యూమన్ బాడీ అనేది పర్పస్ఫుల్, ఒక రివెంజ్ఫుల్ యాటిట్యూడ్. అది ప్రాపర్టీ అఫెన్స్ అనేది కొంత అదే జీవనం వాడికి, అదే బతుకుదేరు టైంలో చేస్తూ కొంత ఉంటారు. పట్టుకుంటే ఇటు వస్తాడు, 4 రోజులు ఉంటాడు, పోతే వాటి మళ్ళీ రిపీట్ చేస్తుంటాడు. సార్ జైల్లో ప్రిజనర్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ వచ్చి బయట వెయిట్ చేస్తుంటారు, పిల్లలు భార్య అంతా. వాళ్ళు చూస్తే బాధ అనిపిస్తుంటుంది, ఏడుస్తుంటారు, ఎప్పుడు భర్త వస్తాడని తండ్రి కోసం చూస్తుంటారు. అటువంటి సంఘటన చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? అది ములాఖాత్ టైంలో కనిపిస్తుంటుంది. అనిపించడం అనేది అది ఒకరోజు చూసేవాళ్ళకి కనిపిస్తుంది, రోజు చూసేవాళ్ళం అనేది. ఇది కామన్. ఇది ఎక్కువ బాధపడేవాళ్ళు ఎవరు అంటే ఇన్నోసెంట్గా జైలుకి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ ఎక్కువ బాధపడుతుంది. ఎరగక ఇరుకోవడము, ఇంకొన్ని వీడిని పెట్టి ఇట్లా వంటి వాళ్ళకి ఎక్కువ బాధపడుతుంటారు. మా సైడ్ ఉండేది ఏముండదు. ఇంటర్వ్యూ అంటే లిబరల్గా ఇస్తాం. ఫ్యామిలీ అంటే ఇప్పుడు వీక్లీ 2 ఇంటర్వ్యూలు అంటే 3 వస్తేనే ఇస్తాం ఫ్యామిలీకి వస్తే. కానీ ఇన్నర్ ములాఖాతులో పిల్లలు తండ్రి పట్టుకుని ఏడుస్తున్నప్పుడు మీకు కొంచెం బాధ అనిపించేదేమో కదా? ఫీలింగ్ ఉంటుంది, దాన్ని మనం మీరేం చేయలేరు ఫీలింగ్ని. సార్ నిజామాబాద్ జైలు మీరు వచ్చారు, నిజామాబాద్ జైలుకి మీరు వెళ్ళకముందు ఆ కొండ గుట్ట మీద జైలుని, జైలు గోడలు బద్దలు కొట్టుకొని మొత్తం అందరూ పారిపోతారు. మీరు వెళ్ళేసరికి ఆ సీన్ ఎలాగుంది, అది పూర్తిగా మరొకసారి జైలుగా మార్చడానికి మీరు పడ్డ కష్టం ఏంటి? వాళ్ళు జైలు గోడలు బద్దలు కొట్టలే, తలుపు బగదుకుని వెళ్ళిపోయారు. తలుపు కూడా బద్దలు కొట్టలే, నూకినారు, తోసుకుంటూ పోయారు. ఎంతమంది అండి? వాళ్ళు లోపలికి వెళ్ళి తరిమిండ్రు అందరినీ. ప్రిజనర్లో కొందరు లీడర్ లాగా ఉంటారు కదా, వాళ్ళు తరిమికొచ్చిండ్రు అందరినీ. వాళ్ళు ఏడికి ఎందుకు తరుగుతుండో సగం మంది తెలియదు. గేట్లకి వెళ్ళి బయటికి తరిమారు. అందరు వచ్చేసారు, ఒకరు 10 మంది తప్ప అనుకుందాం. అది 72 మెట్ల మీద ఉంటుంది అది జైలు. అది ఆ కిందికి తరిమారు. ఆ కింది 7 వాళ్ళు తెలుగు మళ్ళీ అందరు పైకి వచ్చారు. వాళ్ళు ఎటు వాళ్ళు తెలియదు కదా వాళ్ళకి కూడా, మళ్ళీ వాళ్ళకి తెలుసు, మళ్ళీ పట్టుకుంటారు, ఇవన్నీ శిక్షలు ఎక్కువ అయితే కానీ తెలిసి మళ్ళీ అందరు పైకి వచ్చారు. ఫైనల్గా చూస్తే అబౌట్ 72 మెంబర్స్ ఆర్ లెస్ ఎస్కేప్. ఎందుకండి? వాళ్ళని ఎస్కేప్ కింద చేసి వాళ్ళని లిస్ట్ తయారు చేసి. ఎందుకు ఎస్కేప్ అవ్వాలంటున్నారు జైలు నుండి? అది రౌడీజం, గుండాయిజం లేకుండా. నిజామాబాద్ జైలు ఎట్లా అంటే 3 స్టేట్స్ బార్డర్ మీద ఉంది అది. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు కర్ణాటక, అటు మహారాష్ట్ర. ఎక్కువ మంది ఖైదీలు అక్కడక్కడ వాళ్ళే ఉంటారు, అక్కడ ఆ బార్డర్ స్టేట్ వాళ్ళు. అక్కడ ఎక్కువ డకాయిట్కి సంబంధించిన వాళ్ళు వస్తారు, ఆ కేసులలో వచ్చిన వాళ్ళు. ఈ రీజియన్లో చేస్తే ఇటు వస్తారు, ఆ రీజన్ చేసి అటుపోతారు. వాళ్ళు ఎక్కువ మంది జమ అయ్యారు. ఇక వాళ్ళకున్న ఆ టైంలో ఏమి ఫీలింగో దాన్ని బట్టి వాళ్ళ కొందరు రౌడీస్ తరిమారు అందరిని బయటికి. వాళ్ళు తలుపులు తోసుకుంటూ అది ఉగాది రోజు తోసుకుంటూ లెస్ సెక్యూరిటీ అనిపించింది వాళ్ళకు. మళ్ళీ మిగతా వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళు లెక్కేసుకుంటే తక్కువ ఉన్న వాళ్ళని లెక్కేసుకున్నారు, సరిపోయింది. దాని తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు అందరు. సార్ నిజామాబాద్ జైలుకి వెళ్ళకముందు మీరు సీకాసాకి రిపోర్ట్ చేశారు, హైదరాబాద్లో రిపోర్ట్ చేశారు. హైదరాబాద్ సీకాసాకి మీరు హైదరాబాద్లో ఉన్నారు, నిజామాబాద్ జైలుకి వెళ్ళకముందు. నేను కరీంనగర్లో ఉన్నారు. మీరు రాగానే మీకు నిజామాబాద్కి ట్రాన్స్ఫర్ చేశారు.
ఈ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే. అవును. ఈ సంఘటన జరిగిన వెంటనే మీరు నిజామాబాద్ సూట్ కేసు తీసుకొని బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఏం జరిగిందండి? ఆడ బస్ స్టాండ్ దిగి డిస్ట్రిక్ట్ జైలుకు రిక్షాలు లేదా మాట్లాడితే వాడు నవ్వుతున్నాడు. ఎందుకు? డిస్ట్రిక్ట్ జైలు పేరుని ఆ, అదే ఏదో డిస్ట్రిక్ట్ జైలుకి వస్తే రా లేకపోతే అంటే మొన్ననే ఇది జరిగింది కదా సార్ నిన్ననే అదే అంటుండే సైడ్ పై అంటే పోయిన ఆడ కింద అది మెట్ల పైన ఉండదు జైలు పైన ఉమ్, కింద గార్డు కింద ఉండేది కింద గార్డు దగ్గర పెట్టేసి నేను పైకి వెళ్ళిపోయాను. ఉమ్. అది చూసినాము దాన్ని బట్టి అప్పటికప్పుడు మీరు గుర్తుపట్టారు వాళ్ళు? మీ వాళ్ళు గుర్తుపట్టారు? చెప్తాం మొదలు గుర్తుపట్టారు. చెప్పిన తర్వాత వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. అంటే వాళ్ళ వెళ్ళేసరికి ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అలర్ట్గా ఉన్నారా, ఇంకా రిలాక్స్ మూడ్లో ఉన్నారండి? అట్లని కాదు కానీ ఉండవలసినంత లేరు, టెన్షన్ లేదు. అనిపించలేదు. సరే దాన్ని బట్టి కొన్ని మార్పులు చేసినాం. సార్ టోటల్గా అంతా మళ్ళీ సెట్ చేయడానికి ఎంతకాలం పట్టిందండి? ఇది కరెక్ట్ ఇప్పుడు ఏం చెప్పలేదు ఇంతకాలం అయింది. అదే ఆటోమేటిక్గా అయిపోతుంది లేండి. అది ఆ ఫీల్డ్లో ఉన్నోడికి తెలుస్తుంది ఆ టైంకు. నేచురల్గా చట్టం మనకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి అందరు దాన్ని ఫాలో అవుతారు. ఇప్పుడు ఒక ఇండివిజువల్ చెప్పింది కొన్ని ఆ చట్ట పరిధిలో ఉన్న సూపరింట్ చెప్పింది వేరు. దానికి ఒక శిక్షలు కూడా ఉంటాయి పాటించకపోతే. అలా తర్వాత లోకల్ ఎస్పీ తోటి పీకొని కలిసి ఎక్కువ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడము. తర్వాత కలెక్టర్ని కలిసి కొన్ని ఫండ్స్ను R&B ఈకి రిలీజ్ చేయించి వాళ్ళ ద్వారా కొన్ని రిపేర్ చేయించి మాకు ఈ ప్రొసీజర్ గవర్నమెంట్ వల్ల డిపార్ట్మెంట్ టైం అట్లా చేసి కొంత చేసేసినాం. సెట్ చేసి ఎట్లయినా ఆ జైలు సూట్ కాదని చెప్పేసి అది డీజీకి రాసి పర్మిషన్ తీసుకొని కొత్త ల్యాండ్ ప్రొక్యూర్ చేసినాం 54 acres. ఓకే, కానీ అక్కడ ప్రొవోక్ చేసిన పర్సన్ తర్వాత దొరికాడా? వాళ్ళు అందరు దొరికారు. అందరు పోలీసులు పట్టుకొస్తారు కదా. నేను అనుకుంటే ఒక 1-2 people 4 people దొరకనట్టుంది కానీ వాళ్ళు కూడా ఇక్కడ ఎన్కౌంటర్ చేసిన అదే యూనికిడి మొత్తం దొరికారు. మొత్తం కేసు సాధారణ జైలు నుంచి పారిపోయిన తర్వాత మీకు ఆ బడ్డీని బాగా పడతారు, ప్రెజర్ ఉంటుంది, తీసుకొచ్చి కొడతారా లేదంటే పనిష్మెంట్ ఎలాగిస్తారు? లేదు కొట్టడం అనేది మళ్ళీ మనకే రిస్క్. ఇప్పుడు ఉమెన్ అసాల్ట్ అనేది ఇప్పుడు ఎవరికైనా రిస్కే. వాడు పొజిషన్లో ఉన్నోడికైనా రిస్కే, నైబర్ కూడా రిస్కే. అది ఇట్ ఈస్ నాట్ అప్రూవ్డ్ బై. కానీ జైలుకి వచ్చాక చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు ఎందుకండి? అంటే వాళ్ళు చేసిన ఉంటుంది కదా పాపం, ఒక పాపం అని కాదు, బాధగా రిపెంటెన్స్. అచ్చా, ఎక్కువ వీళ్ళు వైఫ్ని చేసి వచ్చిన వాళ్ళు చేసుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ని చేసుకునే అవకాశం మేము చేయకుండా చూసుకుంటాము. అయినా కూడా ఒకసారి జరిగితే అట్లా అటువంటి వాళ్ళు జరుగుతారు కానీ మిగతా వాళ్ళు ఏమి చేసుకోరు. వాళ్ళకు దాడిగా ఒక రిపెంటెన్స్ బట్టి నిరాశ. సార్ నిజామాబాద్ తర్వాత చంచల్గూడ, హైదరాబాద్. అక్కడ ఎంతకాలం? ఒక 2 years. తర్వాత రిటైర్డ్. ఓకే, చంచల్గూడతో రిటైర్ అయిపోయారు. నిజామాబాద్లో ఫ్రాక్షన్ తక్కువ, అదే 4 years కొద్దిగా తక్కువ 4 years ఉన్నాము. అక్కడ నుండి హైదరాబాద్లో రిటైర్మెంట్. ఓకే సార్, సాధారణంగా జైల్లో కన్వెన్షన్ వచ్చిన వాళ్ళకి మాత్రమే యూనిఫామ్ ఉంటుంది, ప్రిజనర్ డ్రెస్. అంటే యూటీ వాళ్ళకి ఉండదు. ఓకే, ఆ ప్రిజనర్ డ్రెస్లో కూడా వైట్ బ్లాక్ లైన్ ఉంటుంది, స్ట్రిప్ ఉంటుంది, 2 strips సింగిల్ స్ట్రిప్ ఉంటుంది. దానికి అర్థం ఏంటండి? అంటే అది డ్రెస్ కోడ్ ఇచ్చారు, అర్థం అనేది ఏం లేదు. ఆ స్ట్రిప్ ఉంటుంది, ఆ క్లాత్ కూడా జైల్లోనే నేస్తారు, అది బయట ఉండదు. ఆ స్ట్రిప్కి మీనింగ్ ఉండదు అంటారా? మీనింగ్ ఏం లేదు, అది ఒక డ్రెస్ కోడ్లో పెట్టారు. అది కానీ గ్రీన్ డ్రెస్ వేస్తారు కొంతమంది. గ్రీన్ డ్రెస్ అది వర్కింగ్ డ్రెస్. ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు, లోపల జైలు అదర్ యాక్టివిటీస్లో పనిచేసేటప్పుడు గ్రీన్ డ్రెస్ వేసుకొని పనిచేస్తారు. కానీ సింగిల్ లైన్ ఉంటే, సింగిల్ స్టెప్ ఉంటే ఒకటి, డబుల్ స్టెప్ ఉంటే ఒకటి అంటారు. వాస్తవం నాకంతా మీ టైంలో లేదు. స్టిప్ అయితే ఉంటుంది కానీ అంత సింగిల్ డబుల్ కానీ చేంజెస్ ఏం లేవు. అది అగ్రికల్చర్ పనిచేసిన వాళ్ళకి అక్కడ వాళ్ళకు ఇప్పుడు ఏమి గ్రీన్ ఇస్తున్నారేమో, అది ఎక్స్ట్రా డ్రెస్ ఇస్తారు. ఒకటి రొటీన్ వాడే డ్రెస్సులు 3 పేర్లు ఉంటాయి, ఒకటి ఎక్స్ట్రా పేరు ఉంటుంది. సార్ కొంతమంది కన్విక్షన్ వచ్చింది, జైల్లో ఉంటారు, ఎప్పుడో క్షమాభిక్ష వస్తుంటుంది. వచ్చినప్పుడు మీ దగ్గర మంచి వాళ్ళందరూ మీరు రిఫర్ చేస్తారు పేర్లకి, దానికి వస్తుంది అనుకుంటా. ఆ రూల్స్ ప్రకారం వాళ్ళందరికీ వచ్చిన ప్రతి ఖైదీకి అప్పీల్ చేసుకుంటారు. జైలు వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తుంది. అప్పీల్ వాళ్ళ పర్సనల్ లీడర్ లేకుంటే గవర్నమెంట్ తరఫున ప్లీడర్ పెడితే వాళ్ళు చూస్తారు.
అంటే ఎవరికి మీరు ప్రిఫర్ చేస్తారండి? ఎవరైనా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను మంచివాడిని బయటకు వెళ్తా అంటాడు కదా. అది బయటకి అప్పీల్ అనేది బయటకు వెళ్తాను కాదు కదా, నా శిక్షను తగ్గించండి, నేను నేరం చేయలేదు అంటే అవును. దాని మీదనే వెళ్ళిపోతాడు. అక్కడ హైయర్ కోర్ట్స్ కొన్ని సేమ్ శిక్షణ చేస్తారు, లేకపోతే తగ్గిస్తారు, లేదా కొట్టేస్తారు. అది కాదు అంటుందండి. ఇప్పుడు గవర్నమెంట్ అది క్షమాపేక్షిస్తుంది కదా. అది శిక్ష పడ్డోళ్ళకు పడ్డ వాళ్ళకి శిక్ష పడ్డోళ్ళకు ఒక మెథడాలజీ ఉంది, అవును, ప్రీమేచర్ రిలీజ్ అని. దానికి ఎవరు ఎలిజిబిలిటీ దానికి? లైఫర్ అయితేనే ఒక పర్టికులర్ పీరియడ్ అయిన తర్వాత ఎలిజిబిలిటీ అవుతారు. హీనియస్ క్రైమ్ అయితే కాదు. హీనియస్ అంటే కొన్ని పర్పస్ఫుల్గా చేసిన క్రైమ్స్ ఉంటాయి, మర్డర్, అది వాళ్ళు ఎలిజిబుల్ లేదు. దాంట్లో మిగతా వాళ్ళు ఉంటారు కదా, దాంట్లో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే శని కావాల్సిన మర్డర్ చేస్తాడు దానికి, దాన్ని నార్మల్ కిందకి వస్తుంది. అది వాళ్ళందరికీ అంటే కాన్స్పిరసీ చేస్తే రాదు. ఓకే, అంటే అది వెరీ రేర్ ఆఫ్ రేర్ కింద తీసుకుంటే దాంట్లో వీళ్ళందరికీ ఒక మినిమం 7 years సెంటెన్స్ గడిపిన తర్వాత దే బికమ్ ఎలిజిబుల్, ఇంక్లూడింగ్ రెమిషన్, అండర్ టైర్ ప్రిజన్, యూటీపీ శిక్ష కంటే ముందు ఒక 1-2 years కొంత కలుపుతారు కొందరు. అంతా టోటల్ కలిపితే 14 ఏళ్ళ వరకు రావాలి. అక్కడికి ఇది యాక్చువల్ సెంటెన్స్ ప్లస్ అన్ని కలిపి 14 ఏళ్ళు. వాళ్ళని ప్రీ రిలీజ్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటాం. ఓకే, వాళ్ళని సపరేట్ చేసి వాళ్ళకి ఎవ్రీ 3 months ఒక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో పెడతాము. దాంట్లో అన్ని రివ్యూ చేసి వాళ్ళు రికమెండ్ చేసి గవర్నమెంట్ పంపిస్తే అది గవర్నమెంట్ అప్రూవల్ చేస్తే రిలీజ్ అవుతుంది. అది ఎక్కడ బ్రేక్ అయినా కూడా మళ్ళీ ఉండిపోతాడు. కానీ రేపు గవర్నర్ ఆర్డర్ వస్తుంది, నా పేరు ఉంటుంది అనుకుంటారు చాలామంది. అంటే ఆర్డర్ వచ్చిన తర్వాత పేరు లేకపోతే వాళ్ళందరూ బాగా ఇప్పుడు అక్కడి వరకు పోయినా ఏవి రిజెక్ట్ కావు. ఇక్కడెక్కడ ఫిల్టర్ అయినాయి తప్ప అక్కడి వరకు పోయినాయి. ఒకటి జరిగితే ఫీల్ అవుతారు ఎప్పుడేం చేస్తారు. ఇప్పుడు అందరికీ ఒకటే తీరుగా అయితే యూనిఫామ్గా అయితే రావు కదా. లేకపోతే ఇవన్నీ స్టేజెస్ ఎందుకు పెట్టారు, ప్రతి లెవెల్లో మళ్ళీ చెక్ చేయమని. అదే సార్, రిటైర్ అయిపోయారు, అయిన తర్వాత ఏం చేస్తున్నారు ప్రశాంత్? నార్మల్గా ఒక 2 years నేను దీంట్లో ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అని ఒకటి ఉంది, కోటిలో ఉంది వాళ్ళ ఆఫీస్. అవును, దాంట్లో పనిచేశాను మన ప్రిజన్ సైడ్. అప్పుడు అన్ని ప్రిజన్ తిరిగేది. వాళ్ళ ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ఆ జిల్లాలో పనిచేసేవాడు, వాళ్ళ వర్క్ని సూపర్వైజ్ చేసేది. హెల్త్ ప్రోగ్రామ్స్ కింద అదంతా అదే దాని కింద వర్క్ చేసి రివ్యూ చేసి వీళ్ళకు వాడు చంద్రబాబు అని ఉండే ఐఏఎస్, మేము వీటికి వచ్చి రివ్యూ చేసేది. అట్లా ఒక 2 years పనిచేశాను. తర్వాత సీకాకు క్లాసులకు పోయేవాళ్ళం. అట్లా ఒక 4-5 years తిరిగింది. తర్వాత మనకంటే నెక్స్ట్ రిటైర్డ్ వాళ్ళు చాలా మంది వస్తుంటారు కదా, వాళ్ళందరికీ మనం ఇక్కడే నార్మల్ లైఫ్. సార్, మీ దగ్గర ఉన్న ఖైదీలు కొంతమంది బయటకు వచ్చాక మీకు ఇంకా పలకరిస్తుంటారు? అటువంటిది జరగలేదండి, అంటే అక్కడితో క్లోజ్. అది ఇప్పుడు ఒక ప్రిజన్లో ఉన్న రిలీజ్ అయిన ప్రిజన్స్ మనం ఇంకో దగ్గర పని చేస్తుంటే అక్కడ అవపడతాడు వాడు. మీకు ఎక్కువ రిపీట్ కనిపిస్తుంటారండి? ఎక్కువ కాదు, వెరీ రేర్ ఆఫ్ రేర్. ఒకవేళ కనిపించిన అడుగుతారు, ఎందుకురా మళ్ళీ వచ్చాను అడిగారా ఎప్పుడైనా? నార్మల్గా వాళ్ళ మళ్ళీ ప్రెజెంట్ చెక్ చేస్తుంటాం కదా, అక్కడ ప్రిజనర్స్ ఉన్నాయి. ఎవ్రీ మండే నాడు ఒక పరేడ్ ఉంటుంది, అన్ని బ్లాక్లో నిలబడతారు, అన్ని తిరుక్కుంటూ వస్తాం సూపరెంట్గా. అప్పుడు ఐడెంటిఫై చేస్తాము, వాడు చెప్తాడు మళ్ళీ ఏదో వచ్చి పోలీసులు పెట్టినట్టు అయిపోతుంది. సార్, ఇప్పుడున్న జైల్స్ అప్పటికి 1971 వేరు, 2025 మార్పు, చాలా మార్పు వచ్చింది. పర్టికులర్గా మన ఇండియాలో తీసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అని అనుకోవచ్చు. ఇప్పుడు ఇంకా జైల్ డిపార్ట్మెంట్ మీద అపవాదులు చాలా కనిపిస్తుంటాయి, డబ్బులు తీసుకుంటారని, అవని ఇవని XYZ. అది కూడా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? సొసైటీని మార్చాలి. సొసైటీ ఎలా? సొసైటీ మెంబరే అక్కడ ఎంప్లాయీగా పోతాడు, ఇక్కడ ఉన్న అలవాట్లు అక్కడ ఉంటాయి. ఈ సొసైటీ మంచిదైతే వాడిన అలవాటు అక్కడ కూడా మంచిగా ఉంటాయి. దాన్ని మనము ఇండివిజువల్గా ఏం చేయగలుగుతాము? ఆడ కంట్రోల్ చేస్తారు, 99% కంట్రోల్లో ఉంటుంది. మీరు చెప్పింది రేర్ ఆఫ్ రేర్ కేసు జరిగితే ఐడెంటిఫై అయితే పనిష్మెంట్ ఇస్తారు. ఓకే, పనిష్మెంట్ కూడా చాలా సీరియస్గా ఉంటాయండి? సీరియస్గా ఇస్తారు, దాని నేచర్ని బట్టి. ఇప్పుడు ప్రిజనర్స్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ తోటి వీడు పెట్టుకోవద్దు, కమ్యూనికేషన్ పెట్టుకోవద్దు, వాళ్ళతో కలవద్దు. కొంతమంది ములాఖత్ వచ్చిన ప్రిజనర్స్ వైఫ్తో అటాచ్మెంట్లు పెట్టుకుంటారు కదండి. అది జరగదండి.
99% జరగదు, 99% జరగదు. వాళ్ళ బాధలు వాళ్ళకుంటే, వీళ్ళ బాధలు వీళ్ళకుంటాయి. రేర్ ఆఫ్ రేరెస్ట్ కిందనే వస్తుంది తప్ప నార్మల్గా జరగదు ఎక్కడ. తర్వాత ఇక్కడ ప్రిజర్వ్ ముంగట కూడా చాలా గార్డ్ ఉంటుంది కదా, వాళ్ళు సేఫ్గా వెళ్ళిపోయేటట్టు అన్నీ చూస్తాం. అది సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నాకు తెలిసిన కాడికి ఎవరు ఈ డిపార్ట్మెంట్కి రావాలా ఆ డిపార్ట్మెంట్ రావాలా అని నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు లేరండి. వాళ్ళకి ఆ టైంకు జరిగే ఆపర్చునిటీ బట్టి జాయిన్ అవుతున్నారు. సార్ ఆ విధంగా వచ్చారనుకోండి, కావాలనా బై ఛాన్స్ వచ్చారనుకోండి డిపార్ట్మెంట్లోకి, అందరు అట్లే వస్తారు. ఈ డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంట? ఏం చేస్తారు, ట్రైనింగ్ పొందుతారు. ఆ ట్రైనింగ్ ఉంటే చార్ట్ ఉంటుంది, ఆ డ్యూటీ చార్ట్ ఫాలో అవుతారు. ఇప్పుడు ఎవరైనా కూడా డ్యూటీ చార్ట్ ఫాలో అవ్వాల్సిందే కదా. ఆ డ్యూటీ చార్ట్ ఏముంటే అదే ఫాలో అవుతారు. అందులో మంచివాడు అయితే ఇంకా ఎక్కువ మంచి పని చేస్తాడు, చెడ్డోడు అయితే మంచి పని చేయడు, ఆడికే ఆగిపోతాడు. ఇప్పుడు చట్ట పరిధిలో చెడు చేయడం కొరకు కంట్రోల్ చేస్తుంది, మంచి చేయడానికి కంట్రోల్ చేయదు ఏ చట్టం కూడా. నువ్వు వాళ్ళు ఇంకా మంచి పనులు చేయొచ్చు, నువ్వు చెడు పోకుండానే చట్టం ఉంటుంది, అక్కడ కంట్రోల్ చేస్తుంది. కానీ సాధారణంగా ఒక రూమర్ ఉంటుందండి బయట, ఏమని 6 నెలలు వారితో వీరు తిరిగితే వీరు వారవుతారు, వారు వీరవుతారని. ఆ విధంగా ఏమైనా మీకు ఎదురుపడ్డాయా? ఇప్పుడు వీరు వారు అనేది సివిల్ లైఫ్లా, ఇది డ్యూటీ మైండెడ్. వాళ్ళు ప్రిజనర్ మైండ్, వాన్ మైండ్ వేరే ఉంటుంది, వీళ్ళ మైండ్ వేరే ఉంటుంది. ప్రిజనర్స్కి వచ్చే ములాఖతు వాళ్ళ మైండ్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఎవరి మైండ్ సెటప్ వేరు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళది ఆలోచన వీళ్ళకి రాదు, వీళ్ళ ఆలోచన వాళ్ళకి రాదు. కానీ కొంతమంది, అంటే నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని కోడ్ చేయట్లేదు, కానీ కొన్ని జైల్స్లో అక్కడ పనిచేస్తున్న వాళ్ళు పాత నేరస్తులు అందరినీ ఒక గ్యాంగ్గా పెట్టుకొని దొంగతనం చేస్తుంటారు. అది జరగదండి, అది నాట్ ఏ పాసిబుల్ కేసు. అది జరుగుతుందంటే సొసైటీలో మరి నీచుడు అయితేనే. బై ఛాన్సా బై చాయిసా జైలు డిపార్ట్మెంట్ వచ్చేవాళ్ళు ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా పనిచేయనంటున్నారు శ్రీనివాసరెడ్డి గారు. ఆయన తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ చివరిగా జరిగిన ఉరిశిక్షను చూసిన వ్యక్తి, అదేవిధంగా నిజామాబాద్ జైలును కూడా ప్రక్షాళన చేసిన వ్యక్తి. ఇటువంటి ఆఫీసులు వచ్చినప్పుడు జైలు డిపార్ట్మెంట్ అనేది కేవలం శిక్షించడం కాదు, వచ్చిన ఖైదీలో పరివర్తన తీసుకురావడం అనేది ముఖ్యంగా గుర్తుపెట్టాలి. కాబట్టి ప్రతి ఖైదీలో పరివర్తన తీసుకొస్తే వాళ్ళు ఖచ్చితంగా మీ పట్ల గుర్తు ఉంచుకుంటారు అనే విషయం చెప్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు. ఇది శ్రీనివాసరెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ అండి. నమస్కారం.